హలో అండి, శ్రోతలకు నమస్కారం. త్రికాల యజ్ఞం నవల 5వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. సాంద్రను జాగ్రత్తగా తీసుకొచ్చి బెడ్ మీద పరుండబెట్టాడు వశిష్ఠ. అతడు వెనుతిరగగానే చటుక్కుని అతడి చేయి అందుకుని ఆపింది సాంద్ర. తల తిప్పి చూశాడు వశిష్ఠ. ఆమె ఆరాధనగా తన్నే చూస్తోంది. ఆమె స్పృహ కోల్పోలేదని అర్థమైంది. కాసేపు నా పక్కన కూర్చోలేవా? మనసు విప్పి నీతో మాట్లాడాలనుంది అంది. కొద్దిసేపు ఆమెని రెప్పవేయకుండా చూస్తుండిపోయాడు వశిష్ఠ. ఆమె కళ్ళలోని ఆరాధన, వెన్నెల కన్నా చల్లనైన ఆ చూపులు, ముగ్ధ మనోహరమైన సుందర ముఖార విందం వశిష్ఠను వివసుడిని చేస్తున్నాయి. ఆమె చేయి వదలలేదు, తను విడిపించుకోలేదు. మౌనంగా వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు వశిష్ఠ. లోనుకు రాబోతున్న వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి, ఆత్రేయ శర్మ సిద్ధాంతి, మహాదేవి, అక్షిత అందరూ పరిస్థితి గమనించి కొంతసేపు వాళ్ళిద్దరికీ ఏకాంతం కనిపిస్తూ హాల్లోకి వెళ్ళిపోయారు. నాకంతా అగమ్యగోచరంగా ఉంది సాంద్ర. ఏం జరిగింది నీకు? అడిగాడు వశిష్ఠ. చెప్తాను. తలుపు దగ్గరకు మూసి నాకు గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వు అంటూ లేచి కూర్చోడానికి ప్రయత్నించింది. ఆమెను సరిగ్గా కూర్చోబెట్టి తల వెనుక దిండును సాబ్దాడు. నా చేత ఇలా సేవలు చేయించుకోవాలని ఆశ ఎప్పటి నుంచి ఉంది? మంచినీళ్ళ గ్లాసును ఆమెకు అందిస్తూ కొంటగా అడిగాడు వశిష్ఠ. 5 జన్మల నుంచి అని వెంటనే బదులిచ్చింది సాంద్ర. ఎక్కడో యోజనాల కావల నుంచి వచ్చినట్లుగా ఉంది ఆమె కంఠం. ఆమె స్వరంలో ఏదో మార్మికత, ఆధ్యాత్మికత, దైవ శాసనం. బిత్తరపోయాడు వశిష్ఠ. 5 జన్మల? వశిష్ఠ మెదడు స్తంభించిపోయింది. కొద్ది క్షణాలకు వాట్ అన్నాడు తీరుకుంటూ. అర్థం కాలేదా? 5 జన్మలుగా మనం ఒకరినొకరు ప్రేమించుకుంటూనే ఉన్నాం. ఇది మనకి 6వ జన్మ అంది సాంద్ర నెమ్మదిగా. పిచ్చి కుదిరింది. రోకలి తలకు చుట్టమన్నట్టవుడు. డాక్టర్వి, నీకు గత జన్మలు భవిష్యత్తుల పిచ్చేమిటి? డాక్టర్ అయిన, ప్రపంచ విజేత అయిన విధాతలకు లోబడి ఉండాల్సిందే. కొన్ని నమ్మకాలు పిచ్చిగానే ఉంటాయి, అనుభవంలోకి వస్తే గానీ నమ్మరు అంటూ మంచినీళ్ళు తాగి గ్లాస్ పక్కన పెట్టింది. బెడ్ అంచున కూర్చున్నాడు వశిష్ఠ. ఓకే, ఇంతకీ ఏమైంది నీకు? నీ చేతికి మంటలు ఎలా వచ్చాయి? అలా గాలి వదలంలో అర్థం ఏమిటి? అడిగాడు వశిష్ఠ. ఆమె తల దిళ్లకు ఆనుకుని సర్దుకొచ్చింది. ఒక దుష్టమాంత్రికుడు ఆవాహన చేసి నన్ను తన వద్దకు రప్పించుకునే ప్రయత్నం చేశాడు. నేను హోమగుండాన్ని అరచేతితో చరచి ఆర్పినప్పుడు ఆ మంటలు నా చేతికి చుట్టుకున్నాయి. వాటిని దులిపి గాలిని ఊది సుడిగాలితో వాడి పూజను భగ్నం చేశాను. దాంతో వాడు నాశనమైపోయాడు అని చెప్పింది సాంద్ర. నమ్మలేకపోతున్నాను. ఇంతగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా మాయలు, మంత్రాలు ఏమిటి నాన్సెన్స్? సందిగ్ధావస్థలోనే ఉంటూ అన్నాడు వశిష్ఠ. ప్రత్యక్షంగా చూసి కూడా నమ్మలేకపోతున్నావా? భ్రమ కావచ్చుగా అన్నాడు వశిష్ఠ. ఉగ్రవాదుల గురించి నీకు ఫోన్ చేసి నేను హెచ్చరించడం కూడా భ్రమేనా? అడిగింది వశిష్ఠను. ఉలికిపాటును కప్పిపుచ్చుకోవటానికి కొంచెం ఎక్కువగానే శ్రమపడాల్సి వచ్చింది వశిష్ఠకు. తన అనుమానం నిజమైంది. ఇన్ని రోజులుగా ఫోన్లో తనతో మాట్లాడిన అజ్ఞాత యువతి తన మనసు దోచిన సాంద్ర కావడం చాలా ఆనందంగా ఉంది. సో నువ్వే ఒప్పుకున్నావు. నా అంచనా కరెక్ట్ అయింది. నేను డిపార్ట్మెంట్ మనిషిని. ప్రతి విషయానికి కారణాలు, సాక్ష్యాలు అన్వేషించడం మా అలవాటు. ఇప్పుడు చెప్పు, ఉగ్రవాదుల కదలికలు ముందుగానే నీకు ఎలా తెలిసిపోతున్నాయి? అడిగాడు వశిష్ఠ. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు అన్నీ తెలిసిపోతున్నాయి. వాటంతటవే కొన్ని సంఘటనలు నా జ్ఞాన దృష్టిలో ప్రత్యక్షమవుతున్నాయి. త్రికాలాలను దర్శించగల జ్ఞాన దృష్టి నాకు ఎలా ఏర్పడిందో అర్థం కావటం లేదు. ఇలా ఎప్పటి నుంచి? ఉద్వేగంతో అడిగాడు. సుమారు 6 మాసాల క్రితం నుంచి. ప్రతి సంవత్సరంలాగే తాతయ్యతో కలిసి బ్రహ్మంగారి ఉత్సవాలకు కందిమల్లయ్యపల్లి వెళ్ళాను. ప్రత్యేక పూజలు చేసి బ్రహ్మంగారి సమాధిని చుట్టి వస్తుంటే విచిత్రంగా కళ్ళు తిరగటంతో తూలి సమాధి మీద పడ్డాను. నుదుటికి గాయమైంది. తాతయ్య ఎప్పుడూ అలా జరగలేదంటూ చాలా కంగారు పడ్డారు. తర్వాత గాయమైతే తగ్గిపోయింది, కానీ అనూహ్యంగా దివ్య దృష్టి ఏర్పడింది. ఈ విషయం ఇంతవరకు తాతయ్యకు కూడా చెప్పలేదు. నీకే చెప్తున్నాను. నేను నీ దాన్ని. నువ్వు నన్ను కాపాడుకోగలవు. అందుకే చెప్తున్నాను అంది. వశిష్ఠకు అదంతా విచిత్రంగా అనిపిస్తోంది, కానీ నమ్మడానికి రుజువులున్నాయి. ఈ శక్తి నీకు ఎలా వచ్చిందో నీకే అర్థం కానప్పుడు నాకెలా అర్థమవుతుంది? కానీ నీ మూలంగా ఎంతోమంది రక్షింపబడ్డారు. అందుకు నిన్ను అభినందించాలి. నువ్వు కనుక సహకరిస్తే నగరంలోనే కాదు, ఈ దేశం నుంచే ఉగ్రవాదుని తరిమి కొట్టచ్చు అన్నాడు వశిష్ఠ. అంతొద్దు. ఏమిటి, నువ్వు సభ చేసి సన్మానించాలనా? ఈ విషయం బయటకు తెలిస్తే నా ప్రాణాలకు ఎంత ప్రమాదమో తెలుసా? చిన్నగా కోప్పడింది సాంద్ర. నీకు పునర్జన్మల మీద ఏమైనా నమ్మకం ఉందా? ఉన్నట్టుండి అడిగాడు వశిష్ఠ. ఎందుకు వచ్చిందా అనుమానం? ఇంతకు ముందేగా చెప్పావు, మనది 5 జన్మల బంధం అని గుర్తు చేశాడు వశిష్ఠ.
అవును, ఇది ఆరో జన్మ. ప్రతి జన్మలోనూ మనం దంపతులుగానే వర్ధిల్లాలి. ఈ జన్మలోనూ దంపతులం కావడానికి చాలా కష్టాలు పడాల్సి ఉంది. 7 జన్మల తర్వాతనే జన్మరాహిత్యం పొందుతాము. అంటే నీ ఉద్దేశం ప్రకారం వచ్చే జన్మలో కూడా మనం భార్యాభర్తలం కాబోతున్నామంటావు. దిగ్భ్రాంతిగా ఆమెకేసి చూస్తూ అడిగాడు వశిష్ఠ. అవును, జన్మజన్మలుగా మనది విడిపోని జంట అంటే నమ్మలేకపోతున్నాను. ఒక జన్మలోనే 6 పెళ్ళిళ్ళు చేసుకుంటున్న రోజులు ఇవి. ఇంకా ఈ జన్మలేమిటో జన్మరాహిత్యాలేమిటో నాకేమీ అర్థం కావడం లేదు. ఈ కాలంలో కూడా ఇవన్నీ వాస్తవాలంటావా? అవాస్తవం అని ఎలా అనుకుంటున్నావు? సూటిగా అడిగింది సాంద్ర వశిష్ఠని. దేవుణ్ణి నమ్మినవాడు దయ్యాన్ని కూడా నమ్మాలి. ఎందుకంటే మంచి చెడుల కలయిక ఈ ప్రపంచం. కాలాన్ని, సృష్టిని, ప్రకృతిని శోధించి మన పూర్వీకులు ఎన్నో చెప్పారు. వాటిని అర్థం చేసుకోవడంలో ఈరోజు చాలామంది మేధావులు పొరపాటు పడుతున్నారు. సుడిగుండంలో చిక్కినవాడు బయటపడాలంటే ఎవరో ఒకరు చేయి అందించాలి. కాలమనే సుడిగుండంలో చిక్కిన జీవుణ్ణి బయటపడేసే శక్తి దేవుడికి మాత్రమే ఉంది. జీవన్ముక్తి పొందే వరకు కాలమనే చక్రంలో జీవుడు బందీ. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టి రావడం చేత ఈ అనంత కాలగమనం ఏర్పడింది. ఒకసారి కనురెప్ప మూసి తెరిచే సమయాన్ని లిప్తకాలం అంటారు. 20 లిప్తల కాలం 1 నిమిషం. 60 నిమిషాలు 1 గంట. 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి, కలిపి 1 రోజు. 7 రోజులు 1 వారం, 4 వారాలు 1 నెల, 12 నెలలు 1 సంవత్సరం. నెలలో 15 రోజులు కృష్ణపక్షం, 15 రోజులు శుక్లపక్షం. నెలకు 1 అమావాస్య, 1 పూర్ణిమ. సంవత్సరానికి కాలాలు 3, ఋతువులు 6, అయినాలు 2, ఉత్తరాయణం, దక్షిణాయనం. 12 సంవత్సరాలు 1 పుష్కరం, 60 సంవత్సరాలు 1 యుగం. రాసులు 12, నక్షత్రాలు 27, గ్రహాలు 9. ఇవన్నీ ఈ అనంతకాలంలో అంతర్భాగాలు. వీటి ఆధారంగానే పంచాంగాలు ఏర్పడ్డాయి. గణిత శాస్త్రానికి, జ్యోతిష శాస్త్రానికి, కాలాన్ని లెక్కించడానికి ఇవే కొలబద్దలు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఎంతో చదువుకున్న వాళ్ళనైనా ఒకసారి అడిగి చూడు, తెలుగు నెలల పేర్లు ఏమిటి అని. జనవరి, ఫిబ్రవరి అంటూ గడగడ చెప్పేస్తారు కానీ చైత్రము, వైశాఖము అంటూ చెప్పలేరు. ఇక ఏటా మనం జరుపుకునే ఉగాదికి కారణమైన సంవత్సరాల పేర్లు ప్రభవ నుంచి క్షయ వరకు చెప్పగల వాళ్ళే లేరు. ఇంకా చెప్పాలంటే 60 సంవత్సరాలకు ప్రత్యేకించి పేర్లు ఉన్నాయని కూడా చాలామందికి తెలియదు. శాలివాహన శకం 1929వ సంవత్సరం సర్వజిత్ నామ్ సంవత్సరం జరుగుతోంది. క్రీస్తు శకం 2007వ సంవత్సరం కలియుగం ఆరంభమై 5129 సంవత్సరాలు గడిచాయి. కలియుగానికి ముందు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, 3 యుగాలు గడిచిపోయాయి. 4 యుగాలు 1 మన్వంతరమైతే ఇప్పటికీ 6 మన్వంతరాలు గడిచి ఏడవదైన వైవస్వత మన్వంతరంలో కలియుగం మొదటి పాదంలో ఉన్నాం. కలియుగం 4,32,000 సంవత్సరాలు. మన్వంతరాలు మొత్తం 14. ఇవి బ్రహ్మకు 1 పగలు, రాత్రి. ఇలా ఈ కాలం అనంతమైనదని నీకు తెలియడం కోసమే ఈ వివరాలు చెప్పాను. ఈ కాల ప్రవాహంలో జీవుడు తిరిగి పుట్టక తప్పదు. జాతస్య మరణం ధ్రువం అన్నారు. పుట్టినవాడు గిట్టక తప్పదని ఒకరంటే, పునరపి జననం పునరపి మరణం అని మరొకరు చెప్పారు. జనన మరణాలు జీవుడికి పునరావృతమవుతాయని అర్థం. పాత వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ధరించినట్టుగా జీవుడు శిథిలమై శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తాడు అని గీతాచార్యుడు చెప్పాడు. ఇవన్నీ ఉపుసుపోక చెప్పిన విషయాలు కాదు. కాలచక్రంలో ఉనికిని తెలిపే వాస్తవాలు. దేవుడికి మనకి మధ్య మాయను ఛేదించుకుని దైవాన్ని ధరించాలన్నా జీవరహస్యం తెలుసుకోవాలన్నా సామాన్యులకు సాధ్యం కాదు. మనది జన్మజన్మల బంధం. 5 జన్మలు గడిచి ప్రస్తుతం 6వ జన్మలో ఉన్నాం. మొదటి జన్మలో ప్రేమానురాగాలతో మనం చేసుకున్న ప్రమాణాలకు దైవానుగ్రహం తోడై జన్మజన్మలకు మనం భార్యాభర్తలుగానే ఉంటున్నాం. ఇది నువ్వు నమ్మాలి అంటూ ముగించింది సాంద్ర. అంతా విని పెద్దగా ఊపిరి తీసి వదిలాడు వశిష్ఠ. నీ మాటలు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే అర్జెంటుగా నేను సన్యాసం పుచ్చుకోవాలి అన్నాడు నవ్వుతూ. నువ్వు సన్యాసం తీసుకుంటే నేనేమైపోవాలి అంటూ అతడి గుండెల్లో ఒదిగిపోయిన సాంద్రను ప్రేమగా గుండెలకు హత్తుకుని నుదురు ముద్దాడాడు. చెప్పు వశిష్ఠ, నా మాటలు నీకు నమ్మకం కలిగించడం లేదా అడిగింది అతడి చేయి అందుకుంటూ. నువ్వు చెప్పిన వాటిలో చాలా విషయాలు నాకు తెలియదు. మన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, మతపరమైన నమ్మకాలు అది ప్రాచీనమైనవని నాకు తెలుసు, నమ్మకం కూడా. కానీ విదేశీ సంస్కృతి, చదువులకు అలవాటు పడిపోయిన నేటి యువతలకు ఈ విషయాలు తెలియదు, తెలుసుకునే టైము ఉండదు. ఒక్కటి మాత్రం నిజం, విదేశీయులు మన సంస్కృతిని గురించి పొగుడుతుంటే అలాగా అని అనుకోవడమే కానీ మన ప్రాచీన వైభవాన్ని, సంస్కృతిని తెలుసుకునే ప్రయత్నం చేయకపోగా
కించపరిచే విధంగా మాట్లాడడం ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయింది. ఓట్ల బ్యాంకు కోసం నాయకులు ఆడే రాజకీయ చదరంగంలో హైందవ సమాజం తన ప్రాభవాన్ని కోల్పోతుంది. దానికి తగ్గట్టే మన వేదాలు క్రీస్తుపూర్వం 4-5 శతాబ్దాల నాటివని కొందరు, 5వ శతాబ్దానికి చెందినవని కొందరు, 7వ శతాబ్దానికి చెందినవని కొందరు, 4 యుగాల కాలం మొత్తం 12 సంవత్సరాలేనని కొందరు, ఇంకేముంది ప్రపంచం నాశనమయ్యే కాలం దగ్గర పడుతోందని కొందరు వితండవాదంతో వింత కబుర్లతో లేనిపోని గందరగోళం సృష్టిస్తున్నారు. జనజీవితంలో మమేకమైపోయిన రాముడు, శ్రీకృష్ణుడు వంటి పురాణ పురుషుల్ని కవుల ఊహల నుంచి పుట్టిన పాత్రలని రామాయణమే జరగలేదని, వానర సేన వంతెన కట్టడం ఏమిటి, రాముడు ఏ ఇంజనీరింగ్ కళాశాలలో చదివాడు అని మేధావులే వితండవాదాలు చేస్తుంటే ఇది ఖచ్చితంగా కలి ప్రభావం అని అనుకోవాలి. ఎనీవే, నీ మాటలు నమ్ముతున్నాను. ఉగ్రవాదుల గురించి సమాచారం ఏదన్నా ఉందా? సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఓకే, ఇంత క్రితం ఓ మాట అన్నావు గుర్తుందా? నన్ను నువ్వే కాపాడుకోవాలి అని. ఆ మాటలకు అర్థం ఏమిటి? నీకు ఏం కాబోతోంది అడిగాడు తనలో రేగుతున్న భయాన్ని కప్పిపుచ్చుకుంటూ. ఇంకా టైం ఉంది, ట్రబుల్ స్టార్ట్ అవుతుంది, టైం వచ్చినప్పుడు అర్థమవుతుంది. కంగారు పడాల్సిందేమీ లేదు. వశిష్ఠ ఏదో అడగబోయాడు. అంతలో డోర్ బయట అడుగుల శబ్దం వినిపించి ఆగిపోయాడు. హలో తమ్ముడు, భోజనం టైం అయింది. ఇంట్లో అతిథులు ఉన్నారు, భోజనానికి వస్తున్నారా లేకపోతే లోపలికి పంపించమంటారా అంటూ బయట నుంచి అక్షిత గొంతు టీజింగ్గా అని వినిపించింది. అక్షిత గొంతు వింటూనే చటుక్కున సాంద్రను వదిలి బెడ్ దిగిపోయాడు వశిష్ఠ. సాంద్ర ముసిముసిగా నవ్వింది. వశిష్ఠ ఉడుక్కుంటూ డోర్ దగ్గరికి వెళ్ళి అక్షితను చూశాడు. ఏమిటి నీ ఉద్దేశం? భోజనానికి పిలిస్తే రామా? కోపడ్డాడు వశిష్ఠ. నోరు ముయ్యరా, అమ్మాయి అబ్బాయి గదిలో ఉంటే సరసాలు ఆడుకోకపోతే సమోసాలు తింటూ కూర్చుంటారా? వెధవ ఫోజివ్వకు, సాంద్రం తీసుకురా అంటూ దబాయించి వెళ్ళిపోయింది అక్షిత. నవ్వుతూ సాంద్ర బయటికి వచ్చింది. ఇద్దరు డైనింగ్ రూమ్లోకి వెళ్ళేసరికి అప్పటికి అంతా అక్కడ కూర్చున్నారు. సాంద్ర వెళ్ళి తాతయ్య వీరబ్రహ్మేంద్ర రాఘవాచార్య పక్కన కూర్చుంది. వశిష్ఠ ఆత్రేయ శర్మ సిద్ధాంతి పక్కన కూర్చున్నాడు. ఆ చివరి అక్షిత పిల్లలిద్దరూ కూర్చున్నారు. అవును అక్క, ఇంతకీ బావగారికి భోజనం పంపించవా అడిగాడు వశిష్ఠ. పంపించకపోతే ఆయన ఊరుకుంటారా? అసలే జడ్జి గారు ఏ సెక్షన్ కింద ఏ ఫైన్ వేస్తారని భయం. పోలీసుల్ని జడ్జిలని పెళ్లాడితే ఈ కష్టాలు తప్పవు. మరి గంట క్రితమే క్యారేజ్ పంపించాను అంది. ఉడికించడానికి అక్షిత ఆ మాటలు ప్రయోగించిందని గ్రహించి అక్క అంటూ దబాయించాడు వశిష్ఠ. అంతే, ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. అంతా భోజనానికి ఉపక్రమించారు. భోంచేసిన కాసేపటికి మనవరాలను తీసుకుని వెళ్ళిపోయాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. వశిష్ఠ ఆఫీసుకు చేరుకునేసరికి నిరంజన్ అతని కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. ఏమిట్రా ఆలస్యం? నీకోసం బాస్ ఎదురు చూస్తున్నారు అన్నాడు. ఇంటికి అతిథులు వచ్చారు. సాంద్ర కూడా వచ్చింది. నీకు విషయం తెలుసా? నా అంచనా కరెక్టే. నువ్వు పేరు పెట్టిన అశరీరవాణి ఎవరో కాదు, సాంద్ర. నిజంగానా? షాక్ తిన్నట్లుగా చూశాడు. అవును, తర్వాత వివరంగా అన్ని విషయాలు చెబుతాలే పదా అంటూ నిరంజన్తో కలిసి వేగంగా భరద్వాజ్ ఛాంబర్లోకి ప్రవేశించాడు వశిష్ఠ. తాతయ్య, నేను హాస్టల్కి వెళ్ళిపోతాను. లాడ్జి ముందు రాఘవాచారి ఆటో దిగ్గానే అదే ఆటోలో హాస్టల్కి వెళ్ళిపోయే ఉద్దేశంతో చెప్పింది సాంద్ర. నీతో మాట్లాడాలి నాతో రా అంటూ ఆటోకి డబ్బులు ఇచ్చి పంపించేశారు ఆయన. అయిష్టంగానే ఆయన వెంట లోనికి నడిచింది సాంద్ర. తాతయ్య మనసులో అలజడి ఆమెకు తెలుసు. తనను ప్రశ్నతో వేధిస్తాడని ఆమె భయం. అది నిజం కూడా. తనకు తెలియని విశేషం ఏదో మనవరాలి వద్ద ఉందని ఆయన అనుమానిస్తూనే ఉన్నాడు. నసీమాతో మాట్లాడినప్పుడు ఆ అనుమానాలకు కొంత బలం చేకూరింది. ఇవాళ దేవి ఇంట్లో కిచెన్ లోపల ఏం జరిగిందో చూశాక పూర్తి నమ్మకం ఏర్పడింది. వశిష్ఠతో ఆమె ఏం మాట్లాడిందో తెలియదు కానీ పర్సనల్గా ఆమెతో మాట్లాడి ఏవో కొన్ని వివరాలు తెలుసుకోవాలని ఆశిస్తున్నాడు ఆయన. గదిలోకి రాగానే తలుపు దగ్గరగా మూసి, కూర్చో తల్లి, నేను నీ తాతయ్యను, నీ క్షేమం కోరేవాడిని, నాకు నిజాలు కావాలి, కూర్చో అంటూ తను కూర్చుంటూ ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు. ముభావంగా కూర్చుంది సాంద్ర. ఇంతవరకు వచ్చాక పెద్ద ఆయన్ని బాధ పెట్టడం ఆమెకు ఇష్టం లేదు. అందుకే తలంచుకొని ఆలోచిస్తోంది. చెప్పమ్మా, కిచెన్లో జరిగిన సంఘటనకి అర్థమేమిటి? సూటిగా అడిగాడు రాఘవాచారి. నీ అనుమానం నిజమే తాతయ్య. జరగబోయే విషయాలు నాకు ముందే తెలిసిపోతున్నాయి. ఆ రోజు నువ్వు హైదరాబాద్ వస్తున్నా అని చెప్పినప్పుడు ఆ రైలు కూలిపోతున్న సంఘటన నా కళ్ళకు కనిపించింది. అందుకే ఆ రోజు ప్రయాణం వద్దని చెప్పాను అంది. నమ్మలేనట్టు మనవరాల్ని చూస్తుండిపోయాడు ఆయన. మరి నీ చేతికి చుట్టుకున్న మంటలు అడిగాడు. ఒక మాంత్రికుడు ఆవాహన చేసి నన్ను తన వద్దకు రప్పించుకునే ప్రయత్నం చేశాడు. వాడి పూజ భగ్నం చేశాను. హోమగుండాన్ని ఆర్పడంతో ఆ మంటలు నా చేతికి చుట్టుకున్నాయి. వాడు హతబారిపోయాడు.
ఎవడివాడు ఎందుకు నిన్ను ఆవాహన చేసి రప్పించుకోవాలని చూశాడు అడిగాడు ఆయన. నా దివ్యశక్తిని తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని చూశాడు. అంటే ఉగ్రవాదుల గురించి వశిష్ఠకు జాడ చెప్పేది కూడా నువ్వే కదూ అడిగాడు రాఘవాచారి. అవునన్నట్టు తల ఊపింది సాంద్ర. ప్రజల్ని దుర్మార్గుల బారి నుండి రక్షించడం కోసం దేవుడు నాకు ఈ మూడవ దృష్టి ప్రసాదించినట్టున్నాడు. దాన్ని సద్వినియోగం చేస్తున్నాను అంది సాంద్ర. నమ్మలేనట్టు ఆశ్చర్యంగా తన మనవరాల్ని చూస్తూ ఉండిపోయాడు ఆయన. ఎందుకు ఆయన అంతరంగం చెప్పగానే ఆందోళనకు గురవుతోంది. ఈ శక్తి నీకు ఎప్పటి నుంచి ఏర్పడింది అని అడిగాడు. 6 మాసాల క్రితం మనం బ్రహ్మంగారి మఠాన్ని దర్శించినప్పటి నుంచి అంటూ అప్పుడు జరిగిన విశేషాలని అన్నింటినీ వివరించింది సాంద్ర. ఇదెలా సాధ్యం తల్లి? నీకింత అద్భుత శక్తి ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు. మహాయోగులు దివ్యపురుషుల వశం కావలసిన ఈ కాలజ్ఞాన శక్తి ఇంత చిన్న వయసులో నీకెలా వశమైందో ఊహకి అందడం లేదు. గత జన్మల పాపపుణ్యాల ఫలితాలు ఈ జన్మను ప్రభావితం చేస్తున్నాయంటారు. అందుకే బుద్ధి కర్మానుసారిణి అన్నారు. పుట్టిన ప్రతి జీవి నుంచి దైవం ఏదో ఆశించి ఒక మార్గాన్ని నిర్దేశిస్తాడు. నా దృష్టిలో పుట్టిన ప్రతివారు కారణజన్ములే. వచ్చిన పని పూర్తి కాగానే వెళ్ళిపోతుంటారు. దైవం నాకు ఇచ్చిన ఆ దివ్యశక్తిని సద్వినియోగం చేయాలని నా ఆకాంక్ష. ఈ విషయంలో నువ్వేమీ ఆందోళన చెందనక్కర్లేదు తాతయ్య. ఆందోళన చెందకుండా ఎలా ఉండగలను తల్లి? నీకున్న భవిష్య దర్శన యోగం సామాన్యమైందనుకుంటున్నావా? కాలజ్ఞానం తెలిసిన గురు పరంపరలో మూలపురుషుడైన నారద మహర్షి, మార్కండేయ మహర్షి, వ్యాసమునీంద్రులు, సుఖ మహర్షి వంటి మహాపురుషులు, శంకరాచార్యులు, విద్యారణ్య స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, బసవన్న, వేమన వంటి మహాత్ములకు మాత్రమే సాధ్యమైన భవిష్యత్ దర్శనం ఇంత పిన్న వయసుతో నీకు సంక్రమించడం ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే తల్లి. ఏ సాధన, ఎలాంటి తపోశక్తి లేని నువ్వు జ్ఞాననేత్రంతో భవిష్య దర్శనం చేయగలుగుతున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు ఆవేదనగా. ఆయన మాటల్ని మౌనంగా వింటూ ఉండిపోయింది సాంద్ర. వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి బాధగా చూశాడు ఆమె వంక. లేదమ్మా, ఇది నీకు వరమో శాపమో నాకు అర్థం కావడం లేదు. నా మనవరాలు గొప్ప డాక్టర్ కావాలని, ప్రజాసేవ చేయాలని, చక్కని భర్త పిల్లలతో కళకళలాడుతూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆశించాను. కానీ భూత భవిష్య వర్తమాన కాలాలు తెలిసిన ఒక యోగినిలా చూడాలని అనుకోలేదు. ఎంతో తపోధనులైన మహాత్ములు మాత్రమే తట్టుకోగల అపూర్వ శక్తి అది. నువ్వు భరించలేనిది. నీ జీవితం దుర్భరమై బతుకు నరకం చేస్తుందని భయంగా ఉంది. నీకు దివ్యశక్తి ఎలా వచ్చిందో అదేనా చెప్పుకోవచ్చా అడిగాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. ఇది మన ఆరాధ్య దైవం వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహం తాతయ్య. ఇంతకు మించి చెప్పకూడదు అంది పొడిగా. భారంగా నెట్టి వచ్చారు ఆయన. అంటే నీకు అంతా తెలుసు. ఆ స్వామి నీకు ఈ యోగా దృష్టి ఎందుకు ప్రసాదించాడో అది నీకు తెలుసు. కానీ నాకు చెప్పడం నీకు ఇష్టం లేదు అంతేగా? కాస్త బాధగానే అడిగారు ఆయన. సారీ తాతయ్య, ఇంతకు మించి నన్ను ఏమీ అడగవద్దు అంది. ఓకే, నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను అన్నాడు ఆయన. తెలుసుకుని ఏం చేస్తావు తాతయ్య? నవ్వుతూ అడిగింది సాంద్ర. నిన్ను సాధారణ యువతిని చేయడానికి ప్రయత్నిస్తాను. నా మనవరాలకి దివ్యశక్తులు ఉండకూడదు. దేవుడిచ్చిన జీవితాన్ని అనుభవించడంలో ఉన్న అద్భుతం ముందే తెలుసుకోవడంలో ఉండదమ్మా. దైవ రహస్యాలు తెలుసుకోవడం వల్ల మనిషికి లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఈ విషయం నీకు పోను అర్థమవుతుంది అన్నాడు. నాకు అర్థమైంది తాతయ్య, కానీ నా చేతుల్లో ఏమీ లేదు. ఏది తెచ్చుకున్నంత సులువు కాదు పోగొట్టుకోవడం. నీ ప్రయత్నం భరించాలని ఆశిస్తాను. నువ్వు రాత్రికి ఊరెళ్ళిపోతున్నావు కదా? వెళ్ళిపోవాలని అనుకున్నానమ్మా, కానీ పరిస్థితులు చూస్తుంటే కొంచెం ఆగి వెళ్ళడం మంచిదేమోనని అనిపిస్తోంది. ఏ విషయం రేపు చెప్తాను. ఓకే తాతయ్య, నేను హాస్టల్కి వెళ్ళిపోతున్నాను. పరీక్షలు వచ్చేస్తున్నాయి, ప్రిపేర్ కావాలి అంటూ లేచింది సాంద్ర. ఆమెను ఆటో ఎక్కించి వెనుతిరిగాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. ఎందుకో కానీ ఆ విషయం గురించి ఒకసారి యాత్రేశ్వర సిద్ధాంతితో చర్చించడం మంచిదేమో అనిపించింది వీరబ్రహ్మేంద్ర రాఘవాచారికి. సాంద్ర ప్రయాణిస్తున్న ఆటో హాస్టల్ దిశగా వేగంగా దూసుకుపోతుంది. మరో 2 నిమిషాల్లో ఆటో ఉమెన్స్ హాస్టల్ గేటును సమీపిస్తుందనగా ఉన్నట్టుండి సాంద్రకు కనురెప్పలు మూతపడ్డాయి. ఆమె మనోనేత్రం ముందు కొన్ని దృశ్యాలు కదిలిపోతున్నాయి. ఆమె ముఖం భయాందోళనతో వివర్ణమవుతోంది. ఆమె శరీరం చిరుచెమటలు కంపిస్తోంది. అంతలో ఆటో వచ్చి గేటు ముందాగింది. సాంద్ర ఏ స్థితిలో ఉందో తెలియని ఆటో వల్ల మేడం హాస్టల్కి వచ్చేసాం అంటూ వెనక్కి తిరిగి చూశాడు.
సీట్లో బాహ్యస్పృహ లేనట్టు కళ్ళు మూసుకొని బొమ్మలా కూర్చున్న శాంతం చూసి కంగారు పడుతూ ఆటో దిగాడు. మేడం మేడం అంటూ పెద్దగా పిలిచాడు. గాఢ నిద్రలోంచి ఉలిక్కిపడి లేచినట్టు కళ్ళు తెరిచింది సాంద్ర. ఆమె ముఖంలో కంగారు, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏమైంది మేడం, ఆర్ యూ ఓకే? ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ అడిగాడు ఆటో డ్రైవర్. ఆమె అతని మాటలు పట్టించుకోలేదు. ఆటో దిగి ఫేర్ చెల్లించింది. సెల్ అందుకుంటూ తడబడుతున్న అడుగులతో వేగంగా హాస్టల్ కాంపౌండ్లోకి వచ్చేసింది. తన సెల్ నుంచి డైరెక్ట్గా వశిష్ఠ ఫోన్కు చేసింది. వెంటనే లైన్లోకి వచ్చాడు వశిష్ఠ. సాంద్రకు కొంత దుఃఖం ముంచుకొస్తోంది. వశిష్ఠ ఎక్కడున్నావు? ఇంచుమించు ఆర్తిగా పిలిచింది. ఆమె గొంతులోని తేడాను గుర్తించిన వశిష్ఠ వెంటనే అలర్ట్ అవుతూ, సాంద్ర ఏమైంది? నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నాను. నువ్వు ఎక్కడున్నావు అని ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆలయం ఎక్కడున్నావు అని ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆయం ఓకే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. పెద్ద ఘోరం జరగబోతోంది. చెప్పు, ఏం జరగబోతోంది? 6 ఉగ్రవాదులు విరుచుకు పడబోతున్నారు. ఎంతమంది పోతారో చెప్పలేను. రక్తం బీభత్సం నేను చూడలేకపోతున్నాను ఏడ్చేసింది సాంద్ర. కంట్రోల్ యువర్ సెల్ఫ్, వివరంగా చెప్పాలి, క్విక్. అవతల నుంచి వశిష్ఠ అడిగాడు. అట్టే టైం లేదు. సరిగ్గా 20 నిమిషాల్లో నలుపు రంగు వ్యాన్ ఒకటి లిబర్టీ సెంటర్ మీదుగా ట్యాంక్ బండ వైపు దూసుకురానుంది. అందులో డ్రైవర్ కాక 6 ఉంటారు. అంతా కరడుగట్టిన తీవ్రవాదులు. వ్యాన్లో మారణాయుధాలున్నాయి. అటు ముగ్గురు ఇటు ముగ్గురుగా కూర్చుని వేగంగా బ్యాంకు బండి మీద ప్రయాణిస్తూ కాల్పులు జరపనున్నారు. అమాయక ప్రజల్ని ఊచకొత్త దోసేస్తారు. ఆపాలి వశిష్ఠ, క్విక్. ఓకే, నువ్వు ధైర్యంగా ఉండు, మేము చూసుకుంటాం అంటూ అవతల లైన్ కట్ చేశాడు వశిష్ఠ. సెల్ ఆఫ్ చేసి కళ్ళు తుడుచుకుంటూ పక్కకు తిరిగేసరికి ఎదురుగా నసీమా కనిపించింది. ఆమెను ఊహించలేదు సాంద్ర. తన మాటలు వినే ఉంటుందన్న అనుమానం కూడా ఏర్పడింది. కానీ నసీమా మాత్రం ఏమీ విననట్టే ముందుకొస్తూ, ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి? మధ్యాహ్నం అనగా నీకోసం వస్తే ఇప్పుడు సాయంకాలం దర్శనమిస్తున్నావు అంది నవ్వుతూ. ఆదివారం కదా, పనుండి తాతయ్యతో బయటికి వెళ్ళాను. ఏమిటి విశేషం? హాస్టల్లోకి వెళుతూ అడిగింది. మ్యాట్నీ సినిమాకు పోదామని నీకోసం వచ్చాం. ఇంకేం సినిమాలే? వశిష్ఠతో లవ్లో పడ్డాక మేము గుర్తుండటం లేదు నీకు అంది నిష్ఠూరంగా నసీమ. చిన్నగా నవ్వి ఊరుకొని సాంద్ర. గదిలోకి వచ్చి రిలాక్స్గా కూర్చింది నసీమ. సాంద్ర ముఖం కడుక్కుని వచ్చి పక్కనకు వచ్చింది. టీవీలో హిందీ సినిమా వస్తున్న ఛానల్ పెట్టింది నసీమ. న్యూస్ ఛానల్ పెట్టు అంది సాంద్ర. న్యూసా? ఇదప్పటి నుంచి ఎగతాళి చేసింది. సినిమాలే కాదు, అప్పుడప్పుడు వార్తలు కూడా చూడాలి. ఛానల్ మార్పు అంది సాంద్ర అలసిపోయినట్టు సోఫాకి జారిలబడుతూ. అంతలో మరో 4 అమ్మాయిలు కూడా వచ్చి కూర్చున్నారు. టీవీలో వార్తలు మొదలయ్యాయి. సరిగ్గా 15 గంట తర్వాత టీవీలో న్యూస్ రీడర్ సడన్గా అనౌన్స్ చేశాడు. ఇప్పుడే అందిన వార్త, ట్యాంక్ బండ్ పైన అమాయక ప్రజల మీద ఉగ్రవాదులు విరుపుదాడి చేశారు. పోలీస్ వలయంలో ఉగ్రవాదుల కాల్పులు కొనసాగుతున్నాయి. వివరాలు తెలియవలసి ఉంది అంటూ నసీమ ఆ వార్త విని ఆశ్చర్యోద్వేగంతో నోరు వెళ్ళబెట్టింది. ఇప్పుడు సాంద్రను చూడడానికి ఆమెకి భయంగా ఉంది. సాంద్ర ఫోన్ చేసిన సమయానికి నిరంజన్ కూడా వశిష్ఠ వెంటే ఉన్నాడు. సాంద్ర చెప్పింది అంటే అది 100% జరుగుతుందని కొద్ది రోజులుగా జరిగిన సంఘటనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. ఉగ్రవాదులు నగరంలో మరోసారి పంజా విసిరబోతున్నారని తెలియగానే అలర్ట్ అయ్యాడు. వెంటనే కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫీస్కి ఫోన్ చేసి తమ చీఫ్ భరద్వాజ్తో మాట్లాడాడు. భరద్వాజ్కి సాంద్ర గురించి తెలీదు. కానీ అజ్ఞాత యువతి ఫోన్ అనగానే అది జరుగుతుందని తెలుసు. వార్త విన్న మరుక్షణం ఆయన వేగంగా స్పందించాడు. ఎక్కడికక్కడ వైర్లెస్తో సమాచారం శరవేగంతో చేరిపోయింది. స్వయంగా తన బలగంతో బయలుదేరాడు చీఫ్ భరద్వాజ్. తమ సాయుధ బలగాలు వచ్చే వరకు ఆగలేదు వశిష్ఠ. ఎలాగైనా ట్యాంక్ బండ్కు చేరుకుని ఉగ్రవాదుల ప్రయత్నాన్ని వమ్ము చేయాలన్న పట్టుదలతో వశిష్ఠ నిరంజన్లు ట్యాంక్ బండ్ దిశగా దూసుకుపోయారు. అయితే సిటీలో పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్ జామ్లను ఛేదించుకుని ముందుకు పోవడం పోలీసులకు కష్టమైపోయింది. ఎంత వేగంగా వెళ్ళినా జరగాల్సిన ఆలస్యం జరిగిపోయింది. అక్కడ బయలుదేరే ముందే భరద్వాజ్ తీసుకున్న ఒక నిర్ణయం తర్వాత చాలా ఉపయోగపడింది. అది గగనతలం నుంచి దాడి చేయడానికి వీలుగా హెలికాప్టర్ సాయం కోరడం. సహజ మరణాన్ని చూసి మనిషి ఆయుష్ తీరింది అనుకుంటాడు. ప్రమాదవశాత్తు జరిగే మరణాన్ని చూసి అయ్యో పాపం అనుకుంటాడు. కానీ మనిషిని నిర్దాక్షిణ్యంగా ప్రాణం తీస్తుంటే ఏమనుకోవాలి? మనం నాగరికత ముసుగులో అనాగరిక కాలంలో అభద్రతాభావంతో బతుకుతున్నామనుకోవాలి. ఇప్పటికే రోడ్డు, రైలు, విమాన దుర్ఘటనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ప్రమాదాలు పెరిగిపోయి ప్రజల ఉసురు తీస్తున్నాయి. 100% రోడ్డు ప్రమాదాలు తాగి వాహనం నడపడం మూలంగానే అని తెలిసినా ప్రమాదాన్ని అరికట్టలేకపోతున్నారు. వృద్ధులు, వయసులో ఉన్నవాళ్ళు, బాలలు అనే వ్యత్యాసం మృత్యువుకు లేదు. తన కోరలకు చిక్కిన వాళ్ళను కర్కశంగా బలి తీసుకుంటుంది. గత 20వ శతాబ్దం ప్రపంచానికి ఇచ్చిన ఎంతో అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఒక కొత్త వాదానికి కూడా తెరతీసింది. అదే ఉగ్రవాదం లేదా తీవ్రవాదం. అప్రకటిత యుద్ధంలో అమాయకులైన ప్రజలను చంపడమే ఈ వాదంలోని వాస్తవం. ప్రపంచ దేశాలకు పెను సవాలుగా నిలిచిన ఈ తీవ్రవాద సమస్యని, దీనివల్ల జరుగుతున్న మారణ హోమాన్ని ఈనాడు ప్రపంచ ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. బాంబులు పేలుతున్నాయి. మానవ బాంబులు విస్ఫోటనం, AK-47ల మృత్యు విన్యాసాలు, మారణ ఆయుధాల మృత్యు గర్జనలు. ఇందులో నీతి, న్యాయం, ధర్మం అనే పదాలకు తావులేదు. రణరంగం అని చెప్పడానికి ఒక చోటు లేదు. ఎక్కడైనా మారణహోమం సృష్టించి మనుషుల ఉసురు తీయొచ్చు. నాగుపాము కాటు వేసినా అది కాటు వేసిన సంగతి ఆ బాధితుడికి తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలియకుండానే మనిషి మొక్కలు చెక్కలేకపోతున్నాడు. ఒకప్పుడు నెత్తురు చూస్తేనే భయపడే మనిషి ఈరోజు బాంబులు పేలి శవాలు గుట్టలుగా పడి ఉన్నా భయపడటం లేదంటే కారణం రోజు పత్రికల్లోనూ, టీవీల్లోనూ ఈ ఘోరాలు చూడటానికి అలవాటు పడిపోవడమే. బయటకు వెళ్ళిన మనిషి సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తాడు, తిరిగి రాని లోకాలకే తరలి వెళ్ళిపోతాడు. తెలియని నిస్సహాయ స్థితి. ఇదే నేటి సమాజంలో మానవుడి జీవన చిత్రం. సాయం సమయంలో ట్యాంక్ బండ మీద కూర్చుని కాసేపు చల్లని గాళ్ళు పీల్చుకుందామని చేరిన వాళ్ళు, కాలక్షేపానికి కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్న వాళ్ళు, భవిష్యత్తు మీద తీపి కళలతో ముచ్చట్లాడుకుంటున్న ప్రేయసీ ప్రియులు, ఐస్ క్రీమ్, పాప్కార్న్ దగ్గర చేరిన ముక్కు పచ్చలారని పసివాళ్ళు, వీరిలో కొందరికి ఇదే ఆఖరి సాయంకాలం అని తెలియదు. మరికొద్దిసేపట్లో మృత్యు ఉగ్రవాదుల రూపంలో తమపై విరుచుకుపడనుందని తుపాకీ గుళ్లకు జనం పిట్టల్లా రాలిపోతున్నారని తెలియదు. ఎప్పట్లాగే అక్కడ ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంది వాతావరణం. కొద్దిసేపట్లో ఎర్రబారులున్న హుస్సేన్ సాగర్ జలాలను మౌన సముద్రంలో ఉన్న తథాగతుడు చూడబోతున్నాడని సూచిస్తోందా అన్నట్టు పశ్చిమాకాశం ఎరుపు వర్ణం పులుముకుంటోంది. సమాచారం అందుకున్న వెంటనే నగర పోలీసు విభాగం చాలా వేగంగా స్పందించింది. ట్యాంక్ బండ్ మీద గుంపులుగా జనం చేరుతున్న సమయంలో సడన్గా పోలీసు రంగప్రవేశం చేశారు. హడావిడి చేస్తూ అక్కడ ఉన్న జనాన్ని తరమసాగారు. ఏం జరుగుతుందో పబ్లిక్కి అర్థం కాని పరిస్థితి. ఇంతలో ఒక మిలిటరీ హెలికాప్టర్ హుస్సేన్ సాగర్ మీదుగా ట్యాంక్ బండ్ పైన చక్కర్లు కొట్టనారంభించింది. సరిగ్గా అప్పుడే లిబర్టీ సెంటర్ మీదుగా ట్రాఫిక్లో కలిసిపోతూ నలుపు రంగు మెటాడోర్ వ్యాన్ ఒకటి ట్యాంక్ బండి మీదకు దూసుకు వస్తుంది. పూర్తిగా నలుపు రంగులో భూతంలా ఉంది ఆ వ్యాన్. అందులో డ్రైవర్ కాక 6 కరడుగట్టిన ఉగ్రవాదులు ఉన్నారు. వాళ్ళు విండోస్ పక్కన అటు 3 ఇటు 3గా కూర్చున్నారు. వాళ్ళ చేతుల్లో శక్తివంతమైన AK-47 గన్స్ లోడ్ చేయబడి ఫైరింగ్కి సిద్ధంగా ఉన్నాయి. ఆ వ్యాన్ ట్యాంక్ బండి ఎక్కిన మరుక్షణం నిర్దాక్షిణ్యంగా ఫైరింగ్ ఓపెన్ చేశాడు ముష్కర్లు. జాలి, దయ, కరుణ అనే పదాలకు అర్థం తెలియని రాతిగుండె మృగాలు అమాయక జనం మీద అకస్మాత్తుగా విరుచుకుపడ్డాయి. వెళ్తున్న వ్యాన్లోంచి మిషన్ గన్ల శబ్దాలు హోరెత్తాయి. వర్షంలా దూసుకొస్తున్న బుల్లెట్లకు ఎక్కడి వాళ్ళు అక్కడ విరుచుకుపడిపోతున్నారు. ఒక్కసారిగా అరుపులు, కేకలు, ఆర్తనాదాలు చెలరేగాయి. ఏం జరుగుతుందో తెలిసేలోపే మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. కాల్పులు గమనించిన మరుక్షణం ఆ వ్యాన్ని అనుసరించి వస్తున్న కొన్ని వాహనాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అదే క్షణంలో ఆపోజిట్లో వస్తున్న వాహనాల్లోని వ్యక్తులు ఎదురుగా ఏం జరుగుతుందో గమనించగానే తమ వాహనాలను అక్కడే ఆపేసి బయటికి దూకి గగ్గోలుగా దూరంగా పరుగులు తీశారు. ఈ లోపల అటు నుంచి సాయుధ పోలీసులు రానే వచ్చారు. వాహనాల్లోంచి దూకి దుండగుల వ్యాన్ వైపు కాల్పులు జరుపుతూ దూసుకురానారంభించారు. ఇటు వెనుక వైపు నుంచి దూసుకొస్తున్న వశిష్ఠ, నిరంజన్లు ట్రాఫిక్ జామ్లో చిక్కబడిపోయారు. దాంతో బైక్లను అక్కడే వదిలి ట్యాంక్ బండి మీదకు దూసుకుపోయారు. వాళ్ల వెనుకే వచ్చిన సాయుధ పోలీసులు కూడా పరుగులు తీశారు. వ్యాన్లోని ఉగ్రవాదులు ఊహించని పరిణామం అది. అంత త్వరగా సాయుధ బలగాలు రియాక్ట్ అవుతాయని కలలో కూడా వాళ్ళు ఊహించలేదు. మెరుపు వేగంతో కాల్పులు సాగిస్తూ పోలీసులు అలర్ట్ అయ్యేసరికి కనుమరుగైపోవచ్చు అనుకున్నారు. కానీ ముందు వెనుక కూడా కాల్పులు జరుపుతూ పోలీసులు కవర్ చేసుకురావడంతో ట్యాంక్ బండ్ మధ్యలో ఆ వ్యాన్ ఆగిపోయింది. అదే సమయంలో గగనతలం నుంచి హెలికాప్టర్ కూడా కాల్పులు జరుపుతూ దూసుకొచ్చింది. దాంతో చెలరేగిపోయిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. చూస్తుండగానే భీకర
విలయం చోటు చేసుకుంది అక్కడ. బుల్లెట్ల తాకిడికి వాహనాలు తగలబడసాగాయి. 3 నిమిషాలు భీకర పోరాటం తర్వాత హెలికాప్టర్ నుంచి దూసుకొచ్చిన లాంచర్ రాకెట్ ఒకటి సూటిగా తీవ్రవాదుల వ్యాన్ను తాకింది. పెను విస్ఫోటనంతో వ్యాన్ తునాతునకలై మంటలు ఎగిసిపడ్డాయి. ఉగ్రవాదులు మొత్తం తుడిచిపెట్టుకుపోయారు. ఉగ్రవాదులు అంతమయ్యారు. కానీ వాళ్ళు జరిపిన కాల్పులతో ట్యాంక్ బండ్ నెత్తుటి ముద్దయిపోయింది. సుమారు 125 మంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. 200 మంది క్షతగాత్రులయ్యారు. అనేక వాహనాలు నాశనమయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని మీడియా వర్గాలు భయపడుతున్నాయి. రోదనలు ఆతనాదలతో ట్యాంక్ బండ్ ఏరియా హృదయ విదారకంగా మారిపోయింది. సమయానికి సాయుధ పోలీసులు హెలికాప్టర్ రంగప్రవేశం చేయకుంటే ట్యాంక్ బండ్ పొడవున సవాల గుట్టలు పేరుకుపోయేవి. దారుణం, మహాదారుణం. టీవీలో చూపిస్తున్న దృశ్యాలు చూస్తూ బాధగా అరచాడు వడివేలు. హైదరాబాద్లో ఉగ్రవాదుల విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలను టీవీలో చూపిస్తున్నారు. గుండెల్ని కలిచివేసే మారణకాండ. పక్కనే బసవరాజు ఉన్నాడు. ఒంటిమిట్ట సంఘటన తర్వాత బళ్ళారికి తిరిగి వచ్చిన మరునాడే వాళ్ళ వర్గం బెంగళూరుకు వచ్చేసింది. ప్రస్తుతం తను ఆ రోజు అంజనంలో చూసిన శక్తులున్న యువతి జాడ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. వడివేలు అంతగా బాధపడడం చూసి పరిహాసంగా నవ్వాడు బసవరాజు. ఎందుకు బాధపడతావు? జాతస్య మరణం ధ్రువం అన్నారు, తెలియదా అన్నాడు. ఇలానా? ఇంత క్రూరంగా నా చావు? తప్పని స్థితిలో మనం కూడా కొన్ని హత్యలు చేశాం. కానీ అవి నిష్కారణంగా మాత్రం కాదు. అడవిలో మృగాలు కూడా ఆకలైతే సాటి జంతువుల్ని చంపుతాయి. చేతిలో మారణాయుధాలు ఉన్నాయని అమాయకుల్ని చంపి గుట్టలేయడం ఇదేం ఘోరం? కలికాలంలో ఉండే ఘోరాల గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. పిచ్చోడి చేతిలో రాయి, ఉగ్రవాది చేతిలో గన్ను ఒకటే. తుపాకీ మనతో ప్రపంచాన్ని అదుపులోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఇదో భయానక యుద్ధం. ఇందులో బలయ్యేది వీరులు కాదు, అమాయక ప్రజలు. ఇక్కడ విషయం గమనించావో లేదో, ఎవరో పంపించినట్టు సాయుధ బలాలు అదే టైంకి వచ్చి ఉగ్రవాదుల్ని మబ్బు పెట్టడం ఆశ్చర్యంగా లేదు? మట్టు పెట్టడం ఆశ్చర్యంగా లేదు? ఆ మాట నిజమే పార్ట్నర్. ఆంధ్ర పోలీసుల్ని అభినందించాల్సిందే అన్నాడు వడివేలు. మనకి కావాల్సిన యువతి కూడా ఆంధ్రలోనే ఉందని నా నమ్మకం అన్నాడు బసవరాజు. ఆశ్చర్యంగా చూశాడు వడివేలు. నువ్వింకా అళియ రామారాయలు నిధుల మీద ఆశ వదులుకోలేదన్నమాట. వద్దు బసవరాజు, సైతాన్ గంగులు అంతటి వాడి ఆమె ముందు గల్లంత అయిపోయాడు. అలాంటిది మనమెంత సలహా ఇచ్చాడు. భయపడుతున్నావా? అంత తేలిగ్గా నేను దాన్ని వదులుకోను. ఆ సైతాన్ గంగులు చనిపోయే ముందు చెప్పిన క్లూని బట్టి ఆ యువతి ఖచ్చితంగా హైదరాబాద్లోనే ఉందని నాకు గట్టి నమ్మకం. ఆ మహాతల్లి ఎవరైనా కానీ కనిపెడతాను. ఆమె ద్వారా నిధులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటాను. త్వరలో హైదరాబాద్కి వెళ్తున్నాం అంటూ మనసులోని మాట బయటపెట్టాడు. ఆ మాటలు వింటున్న వడివేలుకు ఎందుకో ఒళ్ళు జలధరించింది. కరకు గుండెల్ని సైతం కరిగించే దారుణ విషాద సంఘటన ట్యాంక్ బండ్ ఘోర కలి. ప్రపంచ దేశాలన్నీ ఆ సంఘటనలు ఖండించాయి. తీవ్రవాదుల దుశ్చర్యను నిరసించాయి. తమ సానుభూతిని, సంఘీభావాన్ని తెలిపాయి. ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధాని వరకు మంత్రులు, నాయకులు అంతా తరలి వచ్చి చూశారు. తమ సంతాపాన్ని ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాయి. కేవలం తన సంపూర్ణ సహకారాలు అందిస్తున్నట్టు హామీ ఇచ్చింది. ఓ పక్క ఉగ్రవాదుల ఘాతుకానికి అమాయక ప్రజలు బలైపోతుంటే ప్రజలు సంయమనంతో ఉండాలని కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు సూచన. ప్రజలు చేసేది లేక సంయమనంతో ఉన్నారు. మరి ఆయనేం చేస్తున్నారు తెలియదు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు అదంతా రొటీన్గా జరిగేదే. ఎలాంటి ఘోరాన్నైనా కొద్ది రోజుల్లోనే మర్చిపోవడం నాయకులకు, ప్రజలకు కూడా అలవాటైపోయింది. అయితే ఈసారి పరిస్థితి మారింది. ఆ సంఘటన తర్వాత పటిష్టంగా తీవ్రవాదుల్ని ఏరివేసే కార్యక్రమం చేపట్టింది నగర పోలీసు బృందాలు విస్తారంగా తనిఖీలు ఆరంభించాయి. సోదాలు ముమ్మరం చేశాయి. ఎక్కడికక్కడ అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి వచ్చి నగరంలో తిష్టవేసిన విదేశీ శక్తుల వివరాల సేకరణ ముమ్మరంగా సాగుతోంది. ఆ నేపథ్యంలో కొందరు తీవ్రవాదులు పోలీసులకు పట్టుబట్టమో, కాల్పుల్లో మరణించడమో జరిగింది. వివిధ తీవ్రవాద గ్రూపులకు చెందిన కొందరు అండర్ గ్రౌండ్లోకి జారుకున్నారు. అందులో ఫరూక్ గ్రూప్ ఒకటి. అప్పటికే జహీర్ ఖాన్తో పాటు మరికొందరు అనుచరుల్ని పోగొట్టుకుని దెబ్బతిన్న పులిలా ఉన్న ఫరూక్కి మిగిలిన గ్రూపుల్ని కూడా కలుపుకుని భారీ
విధ్వంసానికి పథక రచన చేస్తున్న సమయంలోనే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన గ్రూపు తొందరపడి ట్యాంక్ బండ్ కాల్పులకు తెగబడి అందరి పీకలపైకి తెచ్చింది. ఇప్పుడు నగరంలో పోలీస్ నిఘా అధికం కావడంతో ఫరూక్ వర్గం అంతా జలాల్బాయ్కి చెందిన మూతబడిన ఫ్యాక్టరీ ఆవరణలో తలదాచుకున్నారు. ఓ పక్క నగర పరిస్థితి ఇలా ఉంటే మరో వంక సాంద్ర సింధు సంఘటన తర్వాత 3 రోజుల వరకు మామూలు మనిషి కాలేకపోయింది. ఆ 3 రోజులు ఏడుస్తూనే ఉంది. తను జ్ఞానదృష్టితో ఏం చూసిందో అవే దృశ్యాలను టీవీలో చూసి చలించిపోయింది. ముక్కుపచ్చలారని పసిపిల్లలు వాళ్ళేం పాపం చేశారని బుల్లెట్లు వాళ్ళని కాటు వేశాయి. భవిష్యత్తు మీద తీయని ఊహలతో సరదాగా వచ్చిన ప్రేమ జంటగానే పరలోకాలకు తరలిపోయాయి. ఒకరా ఇద్దరా మరణించిన వారి బంధువుల రోదనలు, క్షతగాత్రుల ఆర్తనాదాలు కన్నుమూసినా తెరచిన సాంద్ర చెవుల్లో మారుమోగుతూ ఆమెను కలిచివేస్తూనే ఉన్నాయి. ఆమెను ఊరడించి మామూలు మనిషిని చేయడానికి వశిష్ఠ, వీరబ్రహ్మేంద్ర, రాఘవాచారి, ఆత్రేయ శర్మ, సిద్ధాంతి అంతా చాలా కష్టపడాల్సి వచ్చింది. మనిషిగా బతికితేనే అది మానవ జీవితం. దైవశక్తుల్ని మనిషి భరించాలంటే అది మహాత్ములకే సాధ్యం. సామాన్యులు తట్టుకోలేరు. నీకిది ఏ జన్మ వరమో కానీ ఈ జన్మలో మాత్రం శాపమే. అది నీ జీవితాన్ని నరకం చేస్తుంది. నిప్పుని మూటగట్టుకుని ఉన్నావు. నిన్ను ఇలా చూడలేని తల్లి అంటూ మనవరాలి పరిస్థితిని చూసి బాధపడ్డాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. ఆయన ఆవేదన చూసి ఆత్రేయ శర్మ, సిద్ధాంతి కోపడ్డాడు. ఏమిటయ్యా నువ్వు కూడాను సమస్యకు మూల కారణం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా సమస్య గురించి నువ్వు బాధపడతావేమిటి? ఈ సమస్యకు తగిన పరిష్కారం సూచించాలి, లేదా ఎవరన్నా మహాత్ములను కలుసుకుని వారి ద్వారా తెలుసుకోవాలి. ప్రస్తుతానికి నువ్వు బాధపడి అమ్మాయిని బాధపెట్టుకు అంటూ సలహా ఇచ్చాడు. అంతేనంటావా? అంతకుమించి ఏముందని అమ్మాయిని ప్రశాంతంగా వదిలేయి. అవును తాతయ్య అంది సాంద్ర. నాకున్న భవిష్యత్ దృష్టి వలన నాకే సమస్య లేదు. జరిగిన దారుణం గురించే బాధపడుతున్నాను అంతే. మీరు ఇలా బాధపడి నా గురించి చర్చిస్తే ఈ విషయం 10 మందికి తెలిస్తే మరీ ప్రమాదం. నాకేం కాదు, మీరు నిశ్చింతగా ఉండండి ప్లీజ్ అంటూ అర్థించింది. సాంద్ర సింధు భయపడినట్టే ఆమె గుట్టు రట్టయింది. కానీ అది వీరబ్రహ్మేంద్ర రాఘవాచార్య మూలంగా కాదు. ఆమెకు ఎంతో నమ్మకమైన స్నేహితురాలు నసీమా మూలంగా. నగరంలో పరిస్థితులు అసలేం బాగాలేదమ్మా. కొద్ది రోజులు నువ్వు కాలేజీ మానేయరాదు. రాత్రి భోజనం చేస్తున్న సమయంలో చెల్లెలు నసీమాకు సలహా ఇచ్చాడు జలాల్బాయ్. భయ్యా ఏం మాట్లాడుతున్నావు అంటూ గొప్పడింది నసీమా. జలాల్బాయ్ ఒకంత వెనక్కి తగ్గాడు. ఇది ఫైనల్ ఇయర్ పరీక్షలు వచ్చేస్తున్నాయి. 5 ఏళ్ల శ్రమ మెడిసిన్ చివరిలో మానేస్తే భవిష్యత్తు ఏమిటి? ఫికర్ మత్తి భయ్యా, నాకేం పర్వాలేదు అంటూ నచ్చ చెప్పింది. చెల్లెలి మాటలు కరెక్ట్ అయినా ఎంతో అనీజీగా ఫీల్ అయ్యాడు జలాల్బాయ్. ఏదో చెప్పాలనుకున్నాడు. ఇంతలోనే నసీమా ఒక ప్రశ్న వేసింది. జలాల్బాయ్ ఊహించని ప్రశ్న. భయ్యా, జాతకాలు, భవిష్యత్తు, దివ్యదృష్టి అంటారే, వీటి మీద నీ అభిప్రాయం ఏమిటి? సూటిగా అడిగింది. చెల్లెలు అడిగిన ప్రశ్నకు పక్కన నవ్వాడు జలాల్బాయ్. ఏమ్మా, కాబోయే వరుడు ఎలా ఉంటాడో ఇప్పుడే తెలుసుకోవాలని ఉబలాటమా? నీకు నచ్చిన వాడితో నీకు పెళ్లి జరిపిస్తాను సరేనా అన్నాడు. తన ఉద్దేశం అది కాదని నసీమా చెప్పాలనుకుంది. ఇంతలో వదిన రావడంతో ఆ సంభాషణ ఆపేసింది. నసీమా స్వతహాగా చాలా మంచి అమ్మాయి. సాంద్ర అంటే ఎంతో ప్రేమ, అభిమానం. ఇద్దరి మధ్య గాఢమైన స్నేహబంధం ఉంది. సాంద్రకు అపకారం తలపెట్టే ఉద్దేశం నసీమాకు లేదు. పైగా తమ మత విశ్వాసాల పట్ల అంకిత భావం ఉంది. అదే సమయంలో ఇతర మతాల మీద గౌరవభావం ఉంది. మతాలు, ఆచారాలు ఏవైనా దేవుడు ఒక్కడే అని ప్రగాఢంగా నమ్ముతుంది. సాంద్రకు సంబంధించిన ఒక ముఖ్య రహస్యం తనకు తెలిసిపోయింది. ఇన్ని రోజులుగా అనుమానించిన విషయం ఇప్పుడు నిజమని తెలిసిపోయింది. ఆమె వశిష్ఠతో ఫోన్లో ట్యాంక్ బండ్ సంఘటన గురించి కంగారుగా చెప్పడం తను స్పష్టంగా విన్నది. నేను విన్న అరగంటలోనే ఆమె చెప్పినట్టుగా జరిగింది. ఏదో దివ్య దృష్టి సాంద్రకు వశమై ఉంటే తప్ప జరగబోయేది ఊహించి ముందే చెప్పడం సామాన్యులకు సాధ్యం కాదు. ఆ విషయాన్ని సాంద్రనే అడిగి తెలుసుకోవాలని ఆలోచించిన అడగటానికి ధైర్యం చాలేదు. అందుకే తన అన్న జలీల్బాయ్ ఉద్దేశం తెలుసుకుందామని అడిగింది. తన అన్న ఉగ్రవాద సానుభూతి పరుడని, ముఖ్యంగా డబ్బు తీసుకొని ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుంటాడని తెలిసి ఉంటే సాంద్ర గురించి అన్నతో చర్చించాలనే ఆలోచన ఆమెకు అస్సలు వచ్చి ఉండేది కాదేమో. మామూలుగా భోజనానంతరం తన గదిలోకి వచ్చేసింది నసీమా. కానీ మనసు అదే విషయం గురించి ఆలోచిస్తోంది. ఇక ఆగలేక ప్రశాంతంగా
డ్రాయింగ్ రూమ్లో ఒంటరిగా కూర్చుని ఉన్న జలాల్బాయ్ వద్దకు వెళ్ళింది. ఏమ్మా, ఏమన్నా చెప్పాలనుకుంటున్నామా అడిగాడు జలాల్బాయ్. ఇందాక నేను ప్రశ్న అడిగాను, వదిలే చెప్పలేదు, గుర్తు చేసింది. ఏ ప్రశ్న? ఓ జాతకాలు, దివ్యదృష్టి అదేనా? అవునన్నట్లు నెమ్మదిగా తలూపింది నసీమ. రా కూర్చో అన్నాడు జలాల్బాయ్ ఆప్యాయంగా. నసీమ వచ్చి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలోకి వచ్చింది. నీకు అనుమానం ఎందుకు వచ్చింది? కాబోయే డాక్టర్వి, ఈ జాతకాలు భవిష్యత్తుని నువ్వు నమ్ముతున్నావా? అనుమానంగా అడిగాడు. నిన్నటిదాకా నమ్మేదాన్ని కాదు భయ్యా, కానీ ఇప్పుడు నమ్మాలనిపిస్తోంది అంది. ఎందుకని? నా ప్రశ్న అలాగే ఉండిపోయింది. ఓకే, నాకైతే నమ్మకం లేదు, సరేనా? జనాన్ని మోసం చేసే బూటకపు కబుర్లు అవి. ఒక జ్యోతిష్కుడు చెప్పిన జాతకం చెప్పినట్టే జరిగిన నాడు జాతకం నిజమనుకుంటాడు, జరిగిన వాడు అబద్ధం అనుకుంటాడు. ఒకరు చెప్తే జరిగేది కాదు అది. ఇక దివ్యదృష్టి అంటావా? ఇలాంటి శక్తి ఒకటి ఉందంటే నేను అసలు నమ్మను, ఇంకేం చెప్పను. నేను నమ్ముతున్నాను. మన సాంద్ర సింధు గురించి వింటే నువ్వు కూడా నమ్ముతావు అంది. సింధు బహన్కి ఏమైంది? ఉన్నట్టుండి డాక్టర్ చదువు ఆపేసి జాతకాలు చెప్పడం ఆరంభించిందా అంటూ ఫక్కున నవ్వాడు. ఇది తమాషా కాదు భయ్యా, నేను నిజం. సాంద్ర సామాన్య యువతి కాదు. జరగబోయే విషయాలు దానికి ముందే తెలిసిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో నగర పోలీసులు తీవ్రవాదుల కట్టించగలుగుతున్నారంటే కారణం ఎవరనుకుంటున్నావు? సాంద్రనే. వాట్? నమ్మలేనట్టుగా అన్నాడు జలాల్బాయ్. అవునన్నట్లు తల ఊపింది నసీమ. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? మనిషి భవిష్యత్తును చూడడం ఏమిటి, పోలీసులకు నస చెప్పటం ఏమిటి అడిగాడు అయోమయానికి లోనవుతూ. నసీమ, నువ్వేం చెప్తున్నావో నీకు అర్థమవుతోందా? మనిషి భవిష్యత్తును చూడడం ఏమిటి, పోలీసులకు చెప్పడం ఏమిటి అడిగాడు అయోమయానికి లోనవుతూ. నేను నిజమే చెప్తున్నాను భయ్యా అంటూ తనకు తెలిసినంతవరకు సాంద్ర తాలూకు విశేషాలన్నీ అమాయకంగా తన అన్నకు చెప్పేసింది నసీమ. జలాల్బాయ్ మొదట నమ్మలేకపోయాడు, తర్వాత ఆశ్చర్యచకితుడయ్యాడు. అతడి కళ్ళ ముందు నోట్ల కట్టలు దర్శనమిస్తున్నాయి. ఇది అమూల్యమైన సమాచారం. ఫరూక్ బాయ్ నుంచి ఈ సమాచారాన్ని అడ్డం పెట్టుకుని చాలా డబ్బు సంపాదించవచ్చు. అదే ఆలోచిస్తున్నాడు. అతనికి డబ్బు కావాలి, అంతే. అయాచితంగా వచ్చే డబ్బు కోసం స్నేహితులనే కాదు, అవసరమైతే ఎవరినైనా బలి పెట్టేస్తాడు. తన సొంత చెల్లెలతో సమానంగా చూస్తూ వచ్చిన సాంద్ర విషయంలో కూడా అతడి ఆలోచనలు పెడదారపడుతున్నాయంటే అందుకు కారణం డబ్బు. ఇంత జరుగుతుంటే నాతో ఎందుకు చెప్పలేదు? అంతా విని కూలుగా అడిగాడు. చెప్తే ఏం చేస్తావు? నీకు దివ్యశక్తుల మీద నమ్మకం లేదుగా అంది నిష్ఠూరంగా నసీమ. ఇప్పుడు నమ్ముతున్నాను. నా చెల్లెలు నిర్ధారించిందంటే దానికి తిరిగే ఉండదు. మన మధ్య తిరిగే సాంద్ర ఒక అసాధారణ యువతి అంటే మనకి గర్వకారణమే కదా. ఓసారి సాంద్రను మన ఇంటికి తీసుకురా అన్నాడు. అలాగే, కానీ ఈ విషయం ఎక్కడా నువ్వు చెప్పకూడదు. మనలో మనం కాబట్టి నీకు చెప్పాను. సాంద్రకు ఇబ్బందులు ఏమైనా వస్తే నేను తట్టుకోలేను. షూర్, నీ మాట కాదంటానా? ఎవరికీ చెప్పను, సరేనా? పొద్దుపోయింది, వెళ్ళి పడుకో అన్నాడు. గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వచ్చేసింది నసీమ. బెడ్ మీద పడుకుంది కానీ నిద్రకు దూరమైంది నసీమ. ఏదో గిల్టీ ఫీలింగ్, తప్పు చేసినట్టు అంతరంగం వేధిస్తోంది. ఇతరుల రహస్యాల్ని బయటపెట్టే హక్కు తనకి ఎవరిచ్చారు? అది ఒక ప్రాణ స్నేహితురాల గురించి. ఈ రహస్యం బయటకు తెలిస్తే సాంద్రకి ఎంత ప్రమాదమో తెలుసా? మంచివాళ్ళు తమ స్వభావానికి విరుద్ధమైన పనులు చేసినప్పుడు చెందే వేదనే ఇప్పుడు నసీమాను పీడిస్తోంది. ఎంత సమర్థించుకున్నా తను చేసింది మంచి పని కాదనిపిస్తోంది ఆమెకు. తన అన్న మంచివాడే కావచ్చు, అయినా తను ఎందుకు చెప్పాలి? ఉండబట్టలేక ఏదో వాగేసింది. తీరా ఎంతవరకు సమంజసమో అని ఆలోచిస్తూ సమంజసం కాదని బదిలిస్తోంది మనసు. ఏమైనా నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. నీలాగే నీ అన్న ఈ విషయాన్ని మరొకరికి చెప్పడానికి గ్యారంటీ ఏమిటి అంటూ అంతరాత్మ నిలుస్తోంది. అవే ఆలోచనలు ఆమె నిద్రకు దూరమైంది. చివరకు రేపు సాంద్రతో జరిగింది చెప్పి క్షమాపణ అడగాలి అని ఒక నిశ్చయానికి వచ్చాక కానీ మనసు శాంతించలేదు. ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రలోకి చేరుకుంది. ఓవైపు జలాల్బాయ్, మరోవైపు ఫరూక్, ఇంకోవైపు బెంగళూరు బసవరాజు. ప్రమాదం అన్ని వైపుల నుంచి ప్రయాణిస్తూ క్రమంగా సాంద్రని లక్ష్యంగా చేసుకుని రాబోతోంది. ఈ ప్రమాదం సాంద్రని మట్టు పెడుతుందా? సాంద్రని ఉపయోగించుకుంటుందా? అది కాదనుకుంటే ఈ ప్రమాదాన్ని సైతం సాంద్ర ముందుగా పసిగడుతుందా? మరుసటి రోజు ఉదయం ఆసుపత్రికి రాగానే సాంద్ర సింధుని కలవాలనుకుంది నసీమ. కానీ డ్యూటీలు వేరు కావడంతోనే వెంటనే కలవడం లేదు.
వెంటనే కలవడం వీలు కాలేదు. తన రౌండ్స్ ముగించుకుని సాంద్ర కోసం బయలుదేరింది. అంతలో చిన్నపిల్లల విభాగం నుంచి కేకలు, అరుపులు వినిపించాయి. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాగా తను అటు అడుగులేసింది నసీమ. ఇంతలో వణికిపోతూ కంగారుగా ఒక నర్సు ఎదురుపడింది. ఏమిటి గొడవ? ఆమెను అడిగింది. అండర్ ట్రీట్మెంట్లో 3 ఏళ్ల పిల్లాడు చనిపోయాడు. జూనియర్ డాక్టర్ల నిర్లక్ష్యమే పిల్లాడి ప్రాణం తీసిందంటూ ఆ పిల్లాడి బంధువులు గొడవ చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. డీన్ సార్ని పిలవడానికి వెళుతున్నా అంటూ గబగబా చెప్పేసి పరిగెత్తింది. ఈ మధ్య ఇలాంటి గొడవలు మామూలు అయిపోయాయి. తమకు రక్షణ కావాలంటూ జూనియర్ డాక్టర్లు 2 సార్లు సమ్మె చేశారు. ఇప్పుడు ఈ గొడవ ఎటు దారి తీస్తుందో ఏంటో అనుకుంటూ తను అటువైపు నడిచింది. అసలు అక్కడేం జరిగింది? 3 ఏళ్ల పసివాడికి ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడం కష్టమై కళ్ళు తేలేసి పడిపోయాడు. ఏం జరిగిందో అక్కడున్న ఎవరికీ తెలియదు. ఆ కుర్రాడిని వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చారు. సమయానికి అక్కడే ఉన్న 2 జూనియర్ డాక్టర్లు కేసును హ్యాండిల్ చేశారు. అయితే ట్రీట్మెంట్ జరుగుతుండగానే కుర్రాడు చనిపోయాడట. డాక్టర్ల చేతకాంతనం, నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణం తీసిందంటూ బిడ్డ తల్లిదండ్రులు గొడవ ఆరంభించారు. వారి బంధువులు తోడయ్యారు. విషయం తెలిసి మరికొందరు జూనియర్ డాక్టర్లు, పెద్ద డాక్టర్లు కూడా వచ్చేశారు. బంధువర్గాల గొడవతో బీభత్సంగా ఉంది అక్కడ. ఆ పసివాడి శరీరం అక్కడే వరండాలో స్ట్రెచ్చర్ మీద పడుంది. సరిగ్గా అదే సమయంలో ఎటు నుంచో అక్కడికి వచ్చింది సాంద్ర సింధు. ఆమె ముఖంలో ప్రశాంతత, నడకలో హుందాతనం ఆమె ప్రత్యేకతను చాటుతున్నాయి. వైట్ కోట్ ధరించి చేతిలో స్టెతస్కోప్తో గొడవ పడుతున్న వాళ్ళని తప్పించుకుంటూ స్ట్రెచ్చర్ వద్దకు వెళ్ళింది. చనిపోయిన బాలుడి శరీరాన్ని చూసింది. ఆమె ముఖంలో రంగులు మారాయి. 10 క్షణాలు కళ్ళు మూసుకొని తెరిచింది. ఆగండి, మీరు గొడవ పడ్డం ఆపండి. మీ బిడ్డ బతికే ఉన్నాడు, చావలేదు అంటూ అందరినీ వారిస్తూ అరచింది సాంద్ర. ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది అక్కడ. డాక్టర్, మీరేమంటున్నారు? కుర్రాడు చనిపోతే బతికే ఉన్నాడు అంటున్నారు ఏమిటి? ఎవరో అడిగారు. అవును, బతికే ఉన్నాడు. ముందు మీరు ప్రశాంతంగా ఉండండి అంది నమ్మకంగా సాంద్ర. మేడం, మీరు తొందరపడి అనవసరంగా స్టేట్మెంట్స్ ఇవ్వకండి. ఆ పిల్లాడు చనిపోయాడు అంటూ హెచ్చరించాడు పక్కనున్న డాక్టర్. అతడి హెచ్చరికల్ని సాంద్ర పట్టించుకునేదు. స్టెతస్కోప్ మెడలో వేసుకుని ఎడమ చేతితో కుర్రాడి 2 కాళ్ళు పుచ్చుకొని తలకిందులుగా పైకి వేలాడదీసి పట్టుకుంది. ఏమిటిరా రాస్కెల్, లిటిల్ రాస్కెల్, నువ్వు చచ్చావని ఇక్కడంతా గగ్గోలు పడుతుంటే నువ్వు మొద్దులా పడుకున్నావేరా? లే, చెప్తాలే అంటూ కుడి అరచేత్తో వాడి పెర్ర మీద బలంగా ఒకటిచ్చింది. ఆశ్చర్యం. అంతవరకు అచేతనంగా పడున్న బాలుడిలో ఒక్కసారిగా కదలిక. ఎక్కడి వాళ్ళక్కడ తాము చూస్తున్నది కలో మాయో అర్థం కానంతగా రెప్పవాల్చడం మర్చిపోయి ఆ అద్భుతాన్ని చూస్తున్నారు. ఆమె చేతిలో విలువెల్లాడుతూ గింజుకుంటున్నాడు ఆ కుర్రాడు. నోరు పెద్దగా తెరిచాడు. అంతే. వాడి నోట్లోంచి పెద్ద సైజు గోళీ ఒకటి చటుక్కున జారి స్ట్రెచ్చర్ మీద పడింది. గుండె నిండా గాలి ఎగబీల్చుకుని ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాడు. ముద్దులు ముటకడుతున్న ఆ పెసివాడిని అలాగే తన చేతుల్లోకి తీసుకుంది సాంద్ర. తల్లి తన బిడ్డను అక్కున చేర్చుకున్నట్టుగా వాడిని అక్కున చేర్చుకుని బుగ్గలు ముద్దాడింది. జుత్తు నిమిరింది. ఆమె కళ్ళల్లో తొణికిసలాడుతున్న వాత్సల్యానికి చలించిపోయారంతా. ఆ బిడ్డ కన్నతల్లి ఆనందానికి హద్దుల్లేవు. బతికే ఉన్నాడు నా బిడ్డ, ఒరే చంటి, చిన్న అంటూ బిడ్డను అందుకోబోయింది. కానీ ఆమెకు బిడ్డను ఇవ్వలేదు సాంద్ర. పక్కనున్న డాక్టర్కి అందించింది. బాబు ప్రాణాలకి భయం లేదు, జనరల్ చెకప్ చేసి అవసరమైన మందులు రాసిచ్చి పంపించండి అంది. అప్పటికి ఆశ్చర్యం నుంచి తేరుకున్న డాక్టర్లు కుర్రాన్ని చెకప్ కోసం లోనుకు తీసుకుపోయారు. బిడ్డ తల్లి కన్నీళ్లతో సాంద్ర కాళ్ల మీద వాలిపోయింది. సమయానికి నా బిడ్డని రక్షించావు తల్లి, నువ్వు డాక్టర్వి కావమ్మా, దేవతవి అంది. ఆమెను లేపి నిలబెట్టింది సాంద్ర. నేను దేవతని కానమ్మా, దేవతలు పైనుంటారు, వాళ్ళ ఆశీస్సులు మనకి ఉండాలి. నేను మీలాగే మనిషిని. అభిమానిస్తే అందలం ఎక్కించడం, కోపం వస్తే గొడవ చేయడం ఏమిటిదంతా అంటూ నమస్కరిస్తూ ముందుకు వస్తున్న ఆమె భర్తని గమనించింది. మమ్మల్ని క్షమించమ్మా అంటూ ముందుకొచ్చాడు అతను. ఓసారి అందరినీ పరికించి చూసింది సాంద్ర. క్షమించాల్సింది నేను కాదు, మా డాక్టర్లు. మమ్మల్ని, మా వృత్తిని ఎందుకు దిగజారుస్తున్నారు? మమ్మల్ని తప్పు పట్టే ముందు మీ తప్పులేమిటో మీరు ఆలోచిస్తున్నారా? కాస్త తీవ్రంగానే అడిగింది సాంద్ర. మీరు పిల్లల్ని కంటారు, మీ హోదాకు దర్జాకు తగ్గట్టు వాళ్ళకి ఏం కావాలన్నా అందిస్తారు, క్షణాల మీద తెచ్చిస్తారు. తెలియని ఆ పసిపిల్లలకు బ్లేడు తెగుతుందని, నిప్పు కాలుతుందని, నీళ్ల తొట్టిలో పడితే చనిపోతామని ఏం తెలుసు? ఇలాంటివేమీ వాళ్లకు అందుబాటులో ఉంచకూడదని తెలిసి కూడా మీరు పట్టించుకోరు. వాళ్ళని ఆడుకోవడానికి వదిలేస్తారు కానీ తమ పిల్లల్ని కాస్త గమనించి చూసుకోవాలని ఉండదు. తీరా బిడ్డకి ఏదన్నా అయితే అప్పుడు డాక్టర్లు కూడా గుర్తొస్తారు, పరిగెత్తుకు వస్తారు. కొన్ని సందర్భాల్లో బిడ్డకి ఏమైందో తెలుసుకునే లోపలే ప్రాణం పోతుంది. తెలిస్తే కదా అందుకు తగిన ట్రీట్మెంట్ ఇవ్వగలం. డాక్టర్లు మనిషే
రోగ నిర్ధారణ కాకుండా ఏం మందులు ఇవ్వాలి, ఏం చేయాలి, ఇది అర్థం చేసుకోకుండా తప్పు డాక్టర్ల మీద నెట్టేసి గొడవకు దిగడం ఎంతవరకు న్యాయం? ఆ అబ్బాయికి ఎలా దొరికిందో ఈ గోళీ దొరికింది, ఇది మింగితే ప్రమాదమని వాడికేం తెలుసు? మింగేశాడు, అది గొంతులో అడ్డం పడింది, వాడు దీన్ని మింగిన సంగతి మీకు తెలియదు, బిడ్డకు ఏమైందోనని హైరాణ పడి తీసుకొచ్చారు, మీ బిడ్డ గొంతులో గోళీ ఉందని మీకే తెలియదు, ఇక డాక్టర్లకు ఎలా తెలుస్తుంది? ఏమైందో తెలుసుకునే లోపలే ప్రాణం పోతే డాక్టర్ బాధ్యుడా? అదృష్టం బాగుంది కాబట్టి మృత్యువు నోటి వరకు వెళ్ళిన మీ బిడ్డ తిరిగి బతకగలిగాడు. ఇక నుంచైనా బిడ్డల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ముందు మీరంతా డాక్టర్లకు సారీ చెప్పి వెళ్ళండి అంది. ఆమె మాటలకు అంతకు ముందు వరకు అల్లరి చేసిన పసివాడి బంధువులంతా సిగ్గుతో ముఖాలు దించుకున్నారు. ముక్తకంఠంతో అందరూ సారీ చెప్పారు. ఇక ఒక క్షణం కూడా అక్కడ నిలవకుండా వింతరిగింది సాంద్ర. జరిగిన సంఘటన అంతా స్వయంగా చూసిన నసీమాకు సాంద్ర సాధారణ మానవ యువతి కాదేమో అనిపించింది. సాంద్రని కలవాలని వేగంగా ముందుకు రాబోతూ దూరంలోనే ఆగిపోయింది. స్వయంగా హాస్పిటల్ డీన్ చంద్రమౌళి, చీఫ్ సర్జన్ రామారావు గారు, మరికొందరు ప్రముఖ డాక్టర్లు అందరూ సాంద్రను ఆపడమే అందుకు కారణం. నాకు తెలిసి వైద్య చరిత్రలోనే ఇవాళ ఒక అద్భుతం చూశాను. మన డాక్టర్లు పొరపాటు పడ్డారని అనుకోను. ఆ పసివాడు చనిపోయాడు. వాడు ఎలా బతికాడు? ఏ పరీక్ష చేయకుండానే వాడి గొంతులో గాజుగోళి అడ్డుపడిందని, దానికి కారణంగానే వాడి శ్వాస ఆగిందని నీకెలా తెలిసింది? పోయిన ప్రాణం తిరిగి రావడం ఏమిటి? నాకు అంతుపట్టడం లేదు అన్నాడు చంద్రమౌళి. కొన్ని విషయాలు అంతుపట్టవు సార్. ఒకసారి వీరబ్రహ్మం గారు వీధిలో పోతున్నారు. అప్పుడు ఆ స్వామికి ఏడుపులు పెడబొబ్బలతో పాడ మీద శవాన్ని మోసుకుంటూ కొందరు ఎదురయ్యారు. అతడు చనిపోలేదు, పాడ దించమని చెప్పి మంత్రజలం చల్లి లేచి రాగా అనగానే శవంగా ఉన్న వ్యక్తికి ప్రాణం వచ్చి నిద్రలోంచి లేచినట్టుగా లేచి కూర్చున్నాడు. స్వామి అతన్ని బతికించిన విషయం తెలుసుకున్న కొందరు ఒకరిని పాడ మీద పడుకోబెట్టి తెచ్చి వాడు చనిపోయాడు బతికించమని అడిగారు. వాడికి కాలం తీరింది అన్నారు స్వామి. అంతే, నిజంగానే వాడు చనిపోయాడు. తమ అజ్ఞానాన్ని క్షమించమని ఆకతాయిలు కాళ్ళ మీద పడ్డాక స్వామి కరుణించి ఆ యువకుడిని బతికించాడు. ఇది వినడానికి అద్భుతంగా ఉంటుంది, ఇలా జరుగుతుందా అని కూడా అనిపిస్తుంది, కానీ అది నిజం. మహిమలు చూపగలవారే మహాత్ములు. నాకే మహిమలు చేతకాదు సార్, నాకు తోచించేశాను. ఆ పసివాడికి ఇంకా నూకలున్నాయి, బతికాడు. అది వాడి తల్లిదండ్రుల అదృష్టం. అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. వైద్యో నారాయణ అన్నారు పెద్దలు. వైద్యుడిని సాక్షాత్తు దైవంతో పోల్చారంటే వైద్య వృత్తి గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. ఓర్పు, సహనం, నిదానం, శాంతం, విచక్షణ, దృష్టి, జాలి, వృత్తి పట్ల అంకిత భావం, ఇవన్నీ డాక్టర్ వృత్తికి మూలాధారమైనవి. ఇవి లేనప్పుడు ఎంత గొప్ప డాక్టర్ అయినా ఈ వృత్తిలో రాణించలేడు. దురదృష్టవశాత్తు కేవలం ధనార్జనే ధ్యేయంగా ఈ వృత్తిలోకి అడుగు పెడుతున్న వారి సంఖ్య అధికంగా ఉండటంతో వైద్యం అనేది సామాన్యుడికి పెనుభారంగా మారిపోయింది. ఇక్కడ వైద్యం చేయడం మాత్రమే నేర్పుతున్నారు, సేవా గుణాలు నేర్పడం లేదు. అదే బాధగా ఉంది అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెనుతిరిగి తన దారిన తను వెళ్ళిపోయింది సాంద్ర. డీన్ చంద్రమౌళి ఆమె మాటల్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. పక్కనున్న చీఫ్ సర్జన్ రామారావు వంక చూస్తూ, ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందో నీకేమైనా అర్థమైందా? మనకు అడ్వైస్ చేసినట్ట, తన అభిప్రాయం చెప్పినట్ట అని అడిగాడు. నాకు అర్థం కాలేదు సార్ అన్నాడు రామారావు. నాకు అర్థమైంది. జరిగిన దాంట్లో తప్పు రోగి బంధువులదే కాదు మన వాళ్ళది ఉందని పరోక్షంగా హెచ్చరించింది. దట్ ఈజ్ డాక్టర్ సాంద్ర సింధు అంటూ మెచ్చుకున్నాడు డీన్ చంద్రమౌళి. ఈ లోపల పరుగున వచ్చి సాంద్రని కలుసుకుంది నసీమ. ఆమెను చూడగానే సంతోషించింది సాంద్ర. అమ్మయ్య, నువ్వు వచ్చేసావా? పద, తలంతా భారంగా ఉంది, అర్జెంటుగా ఒక కప్పు ఛాయ్ తాగాల్సిందే, క్యాంటీన్కి పోదాం అంది నడుస్తూనే. సాంద్ర ఆగు, నీతో మాట్లాడాలి అంది నసీమ. ఆగి తిరిగి చూసింది సాంద్ర. వెన్నెల కన్నా చల్లటి ఆమె చూపులు, నిష్కళంకమైన ఆమె అభిమానం నసీమాకు కొద్ది క్షణాలు గొంతు పెగలకుండా చేశాయి. నాకు తెలుసు, నీలో ఏదో దివ్యశక్తి ఉంది అంది. విచిత్రంగా నవ్వింది సాంద్ర. సో నువ్వు కూడా సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నావు అన్నమాట. ఆ పసివాడిని కాపాడననే కదా ఇంతసేపు నువ్వు అక్కడే ఉన్నావా? అవునన్నట్టు తలూపింది. ఆమె కళ్ళల్లోకి చూసే ధైర్యం చాలక ముఖం దించుకుంది నసీమ. క్షమించవే, తప్పు చేశాను, నీ పట్ల అపచారం చేశాననే బాధ నన్ను వేధిస్తోంది అంటూ చిన్నగా ఏడ్చేస్తూ ఉన్నట్టుండి సాంద్ర కాళ్ళ మీద పడిపోయింది. ఏమిటి పిచ్చి పనిలే, చెప్తాను అంటూ నసీమాని లేపింది సాంద్ర. అంతే, నసీమ సాంద్రను కౌగిలించుకుని ఏడ్చేసింది. సాంద్ర ప్రేమగా నసీమ జుత్తు నిమిరి లేపి ఆప్యాయంగా ఆమె కళ్ళు తుడిచింది. పిచ్చిదానా, అనవసరంగా ఎందుకే బాధపడతావు, నాకంతా తెలుసు అంది ధైర్యం చెప్తున్నట్టు. తన చెవుల్ని తాము నమ్మలేకపోయింది నసీమ. నీకంతా తెలుసా అడిగింది ఆశ్చర్యంగా. తెలుసు అంటూ మొదటిసారిగా నేస్తం ముందు బయటపడిపోయింది సాంద్ర. నాకు సర్వం తెలుసు, నా గురించి నీకు తెలిసిన విషయాలు మీ అన్నతో చెప్పావు అంతేగా? అదేగా నీ బాధ? నాకేమీ కాదు సరేనా? నీతో ఒక విషయం చెప్పాలనుకున్నాను.
ఎలాగూ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఓ 4 రోజుల పాటు జలాల్బాయిని సిటీ వదిలి వెళ్ళిపోమని చెప్పు. అతడు వెళుతున్న దారి మంచిది కాదు. సిటీ వదిలి వెళ్ళిపోతే అందరికీ మంచిది అని సూచించింది. ఈసారి నసీమా ఎంత షాక్ అయిందంటే దయ్యం పట్టినట్టు కాసేపు రెప్పవాల్చకుండా మర్చిపోయి అలా చూస్తుండిపోయింది. ఎక్కడో తమ ఇంట్లో జరిగిన విషయాన్ని కళ్ళతో చూసినట్టు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగింది? ఇది ఎలా సాధ్యం? ఫేస్ రీడింగ్ అని, జోస్యం అని, రాశి ఫలాలని ఎవరైనా జాతకం చెప్పగలిగినా ఇంత ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. కారణజన్ములకు తప్ప ఇంతటి దివ్యశక్తులు ఎవరికి ఉంటాయి? నసీమాకు మరోసారి సాంద్ర కాళ్ళ మీద పడిపోవాలన్నంత ఉద్వేగం కమ్మింది. చివరిగా సాంద్ర చేసిన హెచ్చరిక ఆమెను మరింత కలవరపెట్టింది. అన్నయ్య సిటీలో ఉండకూడదా? చివరకు షాక్ నుంచి తేరుకుంటూ అడిగింది. అవును, కొంతకాలం బయట ఉంటే మంచిది. ఆయనకు ప్రమాదం పొంచి ఉంది అంది. నేను చెప్తే వినడు. ఓసారి నువ్వు మా ఇంటికి రాకూడదు. అన్నయ్య నీ మాట వింటాడు. డబ్బు పిచ్చి ఉన్న వాళ్లకు ఎవరు చెప్పినా చెవికెక్కదు. బుద్ధి కర్మానుసారనే అన్నాడు. పద ఛాయ్ తాగుతాం. బుద్ధి కర్మానుసారనే అన్నారు. పద ఛాయ్ తాగుతాం అంటూ అంతకు మించి చెప్పడం ఇష్టం లేనట్టు క్యాంటీన్ దిశగా సాగింది సాంద్ర. ఆమె మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ సాంద్రను అనుసరించింది నసీమా. ఫరూక్ వర్గం అత్యవసర సమావేశం జరుపుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నగరంలో ఉండటమో లేక వెళ్ళిపోవడమో అనే దిశగా ఆ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. వాళ్ళంతా కరడుగట్టిన ఉగ్రవాదులే. కొందరు ఆఫ్ఘనిస్తాన్లో పనిచేసిన వాళ్ళైతే మరికొందరు బంగ్లాదేశ్లో తర్బీదు పొందిన వాళ్ళు. పోయిన వాళ్ళు పోగా ఫరూక్ వద్ద ఇంకా 10 మంది ఉన్నారు. హైదరాబాద్ నగరంలో పోలీసుల నిఘా తీవ్రమైపోయింది. కీలకమైన ప్రాంతాల్లో అన్ని చోట్ల చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. 4 రోజులుగా ఎక్కడికక్కడ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తల బయట పెట్టాలంటే భయంగా ఉంది. అక్రమంగా వచ్చి నగరంలో తిష్టవేసిన తీవ్రవాద సంస్థల ముఠాలను, సభ్యులను వేటాడిస్తున్నారు. పోలీసులు, సైనికులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో అనేక మంది తీవ్రవాదులు హతమారిపోయారు. కొందరు పారిపోయారు. ఆ ఏరివేత కార్యక్రమాల్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రముఖ పాత్ర వహించింది. ఆ పరిస్థితుల్లో ఫరూక్ వర్గానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అదృష్టవశాత్తు అంతవరకు తామంతా సేఫ్గా ఉన్నారు. కానీ ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. తాము అక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా తెలియక సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతుంటే ఆఫ్ఘనిస్తాన్కి చెందిన కరడుగట్టిన తీవ్రవాది దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ సరిహద్దు అల్-ఖైదాకు పట్టున్న ప్రాంతంలో చురుగ్గా కార్యకలాపాల్లో పాల్గొన్న నరహంతకుడు అబ్దుల్ కయ్యూమ్ వచ్చి చేరాడు. పాకిస్తాన్, అమెరికా దళాల దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు హతమారిపోగా మిగిలిన వాళ్ళు చెదిరిపోయారు. అబ్దుల్ ఇండియా వచ్చాడు. హైదరాబాద్లో బీభత్సం సృష్టించి తమ ఉనికిని చాటుకుంటూ ఇక్కడి నుంచి దక్షిణాది రాష్ట్రాలకు తమ కార్యకలాపాలను విస్తరించుకునే వ్యూహంతో ఫరూక్ వర్గం వచ్చింది. మొదటి 2 దాడుల్లో సక్సెస్ అయినా తర్వాత వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. తమ వ్యూహాలు ముందుగానే పోలీస్ వర్గానికి ఎలా తెలిసిపోతున్నాయో అంతుబట్టని స్థితి. ఫరూక్ అయితే తోక ముడిచి వెళ్ళిపోయే ఆలోచనలోనే ఉన్నాడు. కానీ అబ్దుల్ కయ్యూమ్ మాత్రం పరిస్థితి అర్థం చేసుకోకుండా చేతకాని వాళ్ళంటూ అందరినీ తిట్టిపోస్తున్నాడు. జలాల్బాయ్ కూడా ఆ సమావేశానికి హాజరయ్యాడు. నిజానికి జలాల్బాయ్ ఉగ్రవాది కాదు. అలాగని ఉగ్రవాద సానుభూతిపరుడు కాదు. అతనికి డబ్బే లోకం. డబ్బు ఇస్తానంటే ఎవరికి ఏ సాయం కావాలన్నా చేస్తాడు. ఇంత జరుగుతున్న వాళ్ళందరికీ తన ఫ్యాక్టరీలో ఆశ్రయం కల్పిస్తున్నాడంటే కారణం వాళ్ళు ఇచ్చిన డబ్బే. వాళ్ళందరి వాదోపవాదాలు వింటున్నాడు జలాల్బాయ్. చాలాసేపు అతను పెదవి విప్పలేదు. నేను ఓ మాట చెప్పనా అంటూ చివరకు పెదవి విప్పాడు. ఏమిటన్నట్టు అంతా అతని వంక చూశారు. నన్ను అడిగితే మీరంతా మూటాముళ్ళే సర్దుకుని నగరం వదిలిపోవడమే మంచిదని అనిపిస్తోంది. నగరమే కాదు, రాష్ట్రాన్ని దాటేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే నగరంలోనే కాదు, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ అన్ని చోట్ల పోలీసుల నిఘా కొనసాగుతుంది అంటూ సలహా ఇచ్చాడు జలాల్బాయ్. అందుకు భయపడి వెళ్ళిపోవాలా? ప్రాణం పోయినా అనుకున్నది సాధించే సంస్థ మాది అన్నాడు అబ్దుల్. మీ అందరికీ ఒక సీక్రెట్ చెప్పనా? ఈ నగరాన్ని ఒక మహాశక్తి కాపాడుతుంది. ఇక్కడ మీరేమీ చేయలేరు. మీరు ఒక విధ్వంసానికి పథక రచన చేస్తే అది ముందుగానే తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది అని ఆలోచించారా? అదే అర్థం కావటం లేదు జలాల్బాయ్. ఆ సీక్రెట్ నీకేమైనా తెలుసా? వెంటనే ఆత్రంగా అడిగాడు ఫరూక్. చెప్పాగా ఒక మహాశక్తి ఈ నగరాన్ని కాపాడుతుందని అన్నాడు జలాల్బాయ్. ఎవరా మహాశక్తి? నొసలు విరచి చూస్తూ అడిగాడు అబ్దుల్ కయ్యూమ్ కుతూహలంగా. ఒక అమ్మాయి. ఆ అమ్మాయి కాలాన్ని చూపగలదు. జరగబోయే విధ్వంసాలు ఆమెకు ముందే తెలిసిపోతున్నాయి చెప్పాడు జలాల్బాయ్. నేను నమ్మను. ఆమెకు దివ్య దృష్టి ఉందా? అసహనంగా అరచాడు అబ్దుల్ కయ్యూమ్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఆమెకు దివ్య దృష్టి ఉంది. మీ పథకాలను ముందే తెలుసుకుని కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్లకు ఒప్పందిస్తోంది. జలాల్బాయ్ మాటలు విని ముఖాముఖాలు చూసుకున్నారంతా. ఫరూక్ అయితే విసుగ్గా చూశాడు. మరి ఈ విషయం ఇంతకాలం నాతో ఎందుకు చెప్పలేదు అని అడిగాడు.
నాకు తెలిసింది ఇప్పుడేగా. నీ మాటలు నమ్మొచ్చా? తీవ్రంగా అడిగాడు అబ్దుల్ ఖయ్యూమ్ అతని వంకే చూస్తూ. బేషుగ్గా నమ్మొచ్చు చెప్పాడు జలాల్ భాయ్. ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడ ఉంటుంది ఆమె అని అడిగాడు అబ్దుల్ ఖయ్యూమ్. ఇది చాలా ఖరీదైన ఇన్ఫర్మేషన్ ఖయ్యూమ్ భాయ్. పైగా ఆమె మాకు చాలా కావాల్సిన పిల్ల. అయినా మీకోసం అది చెప్పేస్తాను. కానీ నాకేమిటి లాభం అంటూ డైరెక్ట్గా విషయానికి వచ్చాడు జలాల్ భాయ్. ఎంత కావాలి? మూతపడిన ఈ ఫ్యాక్టరీని తిరిగి తెరవాలనుకుంటున్నాను. 5 కోట్లు కావాలి. నీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ని ఎలా నమ్మాలి? నమ్మిన తర్వాతే మీరు నాకు డబ్బు ఇవ్వండి. నేను మీకు ఆమె వివరాలు చెప్తాను. శాంపిల్గా ఒక పథకం వేయండి. అది సక్సెస్ అయితే నా ఇన్ఫర్మేషన్ రాంగ్, ఫెయిల్ అయితే కరెక్ట్. ఓకేనా? ఓకే జలాల్ భాయ్. డేగల్లా మమ్మల్ని తరుముతున్న ఆ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫీస్ని కుప్పకొల్చే పథకం వేస్తాం. అయితే అది ఎప్పుడు ఎలా అనేది నీకు కూడా చెప్పం. పథకం అమలు చేశాక రిజల్ట్ని బట్టే మనం రేటు మాట్లాడుకుందాం అన్నాడు అబ్దుల్. ఒప్పుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, సీ యూ అంటూ వెళ్ళిపోయాడు జలాల్ భాయ్. సమయం రాత్రి 10 గంటలు. అంత క్రితమే ఇంటికి వచ్చాడు వశిష్ఠ. స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చి భోజనానికి కూర్చున్నాడు. ఈరోజు ఉదయం సాంద్ర ఇంటికి వచ్చిందిరా. కొడుక్కి భోజనం వడ్డిస్తూ చెప్పింది ఏమి. ఎప్పుడు అడిగాడు వశిష్ఠ. నువ్వు వెళ్ళిన గంట తర్వాత అనుకుంటా. ఆ సమయంలో అక్షిత ఇక్కడే ఉంది. ఇద్దరు నీ గదిలో చాలాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. అక్షతకి మరీ బుద్ధి లేకుండా పోతుంది. నేను లేనప్పుడు నా గదిలోకి ఎవరూ వెళ్ళకూడదని చెప్పాను కదా అన్నాడు కొంచెం కోపంగా వశిష్ఠ. వెళితే ఏమైంది? ఈ ఇంటికి కాబోయే కోడలి పిల్ల సాంద్ర సింధు. నీ గదిలో కూర్చునే హక్కు ఆ పిల్లకి కాకపోతే ఎవరుకుంటుంది అంటూ తల్లి మందలించేసరికి ఇక నోరు మెత్తపలేదు వశిష్ఠ. నిజానికి సాంద్రను చూడాలని చాలా ఆరాటంగా ఉంది వశిష్ఠకు. పని ఒత్తిడితో ఈరోజు కూడా ఆమెను కలవడం వీలు పడలేదు. ఏదో వెలితి. ఆమె తన కోసం వచ్చిన సమయానికి ఇక్కడ లేకపోయాడు. అన్యమనస్కంగానే భోంచేసి మేడ మీద తన గదిలోకి వచ్చేశాడు. సాంద్రకు ఫోన్ చేద్దామని సెల్ అందుకున్నాడు. అంతలో సాంద్ర ఫోన్ చేసింది. హలో స్వీట్ హార్ట్, ఇవాళ దేవి గారిని దర్శించలేకపోయాను. చాలా బాధగా ఉంది తెలుసా? బెడ్ మీద కూర్చుంటూ అన్నాడు వశిష్ఠ. తెలియదులే, నిజంగా అంత బాధే ఉంటే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళవు. హాస్టల్కి వచ్చి నన్ను కలిసి ఆ తర్వాత వెళ్ళేవాడివి అంది నిష్ఠూరంగా సాంద్ర. సాగిడి రావాలని అనుకున్నాను, కానీ అప్పటికి లేట్ అయింది. 10 దాటితే మమ్మీని నిద్రపోతుంది. ఆ టైంలో అక్కని పిలిచి భోజనం వడ్డించమంటే విసుక్కుంటుంది. అందుకే ఇంటికి వచ్చేసాను. నాకు ఇప్పుడే నేను చూడాలనుంది. పోనీ బయలుదేరి హాస్టల్కి రానా? వార్డెన్ పర్మిషన్ ఇవ్వదు. రేపు వస్తావుగా? షూర్. అవును, మా అక్క నువ్వు చాలాసేపు నా గదిలో ఉన్నారట. ఏం మాట్లాడుకున్నారు ఏమిటి? నీకన్నా మీ అక్కకే తొందరగా ఉంది. మా తమ్ముడిని ఎప్పుడు చేసుకుంటున్నావంటూ ఒకటే గొడవ. అవును కదా, చదువుకి పెళ్ళికి సంబంధం ఏమిటి? నాకు తెలియక అడుగుతాను. తలదిండుని కౌగిలించుకుని ఇంకా ఎంతకాలం ఇలా పడుకోమంటావు చెప్పు. ప్రేమించిన పెళ్ళి వాయిదా వేస్తుంటే నా బాధ ఎవరికి చెప్పుకోను చెప్పు అన్నాడు వశిష్ఠ. నాతో చెప్పుకున్నావు కదా, చాలే అంటూ ఫక్కుని నవ్వింది సాంద్ర. వశిష్ఠ, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. తిరిగి తనే చెప్పింది. చెప్పు అన్నాడు ఆతృతగా. నీ గదిలోకి ఇతరులు ఎవరు వెళ్ళరు కదా. ఎప్పుడైనా మమ్మీ లేకపోతే అక్క వస్తారు. అది నేను బయటికి వెళితే. వాళ్ళు కూడా ఎప్పుడో కానీ రారు. ఇంతకీ విషయం ఏమిటి అడిగాడు వశిష్ఠ. చెప్తాను. నీ కుడిపక్క అల్మారాలో నువ్వు స్పోర్ట్స్లో గెలుచుకున్న కప్పులు ట్రోఫీలు ఉన్నాయి కదా. తల తిప్పి అటు చూస్తూ ఎస్ అన్నాడు. అక్కడ బాక్సింగ్లో గెలిచిన పెద్ద కప్పు కూడా ఉంది. గుర్తు చేసింది సాంద్ర. అవును, ఓసారి ఆ కప్పు తెరిచి లోన ఏముందో చూడు. సాంద్ర ఊరికనే అదంతా చెప్పడం లేదని, అక్కడ ఏదో విషయం ఉందని వశిష్ఠ గ్రహించాడు. బెడ్ దిగి వెళ్ళి ఆ కప్పు తీసి తెరిచాడు. ఆశ్చర్యం. ఆ కప్పులో దగదగా మెరుస్తూ ఒక వెండి లాకెట్ కనిపించింది. దాని మీద తపోనిష్ఠలో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి ముద్రించబడి ఉన్నారు. ఆ లాకెట్ని కళ్ళకద్దుకున్నాడు. సాంద్ర, ఏమిటిది? ఈ లాకెట్ ఈ కప్పులోకి ఎలా వచ్చింది అడిగాడు విస్మయంగా. నేను ఉంచాను. అక్షత కూడా తెలియదు. స్వామి లాకెట్ ఆ కప్పులో ఉన్న సంగతి నాకు తెలుసు. ఇప్పుడు నీకు తెలుసు. దాన్ని యథాస్థానంలో ఉంచు. ఒక ముఖ్యమైన విషయం మాత్రం మర్చిపోకు. ఆ లాకెట్ను 3వ మనిషిని గదిలోకి వచ్చి తీశాడంటే నేను అపాయంలో ఉన్నానని అర్థం. నేను ఉన్న చోటు ఖచ్చితంగా ఆ మనిషికి తెలిసి ఉంటుంది. అంతవరకు ఆ లాకెట్ ఆ కప్పులోనే ఉండని. ఈ రహస్యం మన ఇద్దరికే తెలుసు, గుర్తుంచుకో వివరించింది సాంద్ర. ఆమె మాటలు విని ఉలిక్కిపడ్డాడు వశిష్ఠ. సాంద్రకు అపాయమా? అసలు ఏం జరగనుంది? ఏదో విపరీతం జరగబోతోంది. ఆ విషయం సాంద్రకు తెలుసు. ఆమెకు ఏమన్నా అయితే తను తట్టుకోలేడు. పైగా ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడిన సమయం. 5 సంవత్సరాలు మెడిసిన్ చదివి ఫైనల్గా పరీక్షలకు హాజరు కాకుంటే పరిస్థితి ఏమిటి? అతడి మనసు ఒకంత ఆందోళనకు గురైంది. సాంద్ర, ఏమిటి నువ్వు అంటున్నది?
నీకు అపాయమా? ఏం జరగబోతుందో చెప్పు, నేను చూసుకుంటాను గుండెల్ని చిక్కబట్టుకుంటూ అడిగాడు. వశిష్ఠ, ప్లీజ్ కొన్ని విషయాలు చెప్పకూడదు, అర్థం చేసుకో అంది సాంద్ర బాధగా. పోనీ ఎప్పుడు జరగనుందో అదేనా చెప్తావా? మరింత క్యూరియాసిటీగా అడిగాడు వశిష్ఠ. నా పరీక్షలు అయిపోయాక. చాలా, ఈ లోపల కంగారు పడాల్సింది ఏమీ లేదు అంది సాంద్ర. థ్యాంక్స్, ఈ మాత్రమైన క్లూ ఇచ్చావు. ఇప్పుడు నా మనసు శాంతించింది. నువ్వు చెప్పినట్లే కప్పు యథాస్థానంలో ఉంచేశాను, సరేనా అని అడిగాడు వశిష్ఠ. ఓకే, రేపు నీకోసం వెయిట్ చేస్తుంటాను. హాస్టల్కి వచ్చి నన్ను పికప్ చేసుకో. హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోదు కానీ. ఓకే ఓకే దెన్ గుడ్ నైట్, హ్యావ్ ఏ స్వీట్ డ్రీమ్స్ బాయ్ అనేసి చిన్నగా నవ్వుతూ లైన్ కట్ చేసింది సాంద్ర. తను చిన్నగా నవ్వుతూ సెల్ ఆఫ్ చేశాడు వశిష్ఠ. మిగతా కథ 6వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.